ముందుగా ఎవరైనా మన బంధువులు కానీ స్నేహితులు కానీ మనకి కనిపించినప్పుడు సడన్గా మనం వాళ్ళని ఏమని అడుగుతాము? ఎలా ఉన్నావు, బాగున్నావా? ఆ తర్వాత ఏం అడుగుతాం? ఏం చేస్తున్నావు? అవునా కదా? ఇదే ప్రశ్నలు సాధారణంగా అందరం అడుగుతూ ఉంటాం. మీరు నన్నైనా, నేను మిమ్మల్ని అయినా, ఎవరినైనా. కానీ క్రైస్తవులు మాత్రము ఒక ప్రశ్న అడుగుతారు. ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు రక్షింపబడ్డారా అని అడుగుతారు. అవునండి. బయట వాళ్ళకి ఈ ప్రశ్నతో అంత సంబంధం ఉండదు, వారికి అర్థం కాదు కూడా. ఇదే ప్రశ్న ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో ఎంతమంది రక్షింపబడ్డారు? దయచేసి మీ అంగీకారాన్ని లేకపోతే మీ సమాధానాన్ని తెలియపరచండి. ఒకటి నేను చేతులు లెక్కపెట్టి కాదు, నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఎక్కడున్నామండి? దేవుని సన్నిధిలో మనము ఉన్నాం. ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయనను మనం ఒప్పుకునే వారముగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 100-150 మంది ముందు మనం ఆయనను ఒప్పుకోలేకపోతే రేపొద్దున్న కొన్ని కోట్ల మంది ముందు ఆయన మనలను ఒప్పుకోడండి. దయచేసి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దైవజనుల ద్వారా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి. సరేనా? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మీలో ఎంతమంది రక్షింపబడ్డారు? దయచేసి మీ కుడి చేతిని చూపించండి. మంచిది, మంచిది. అంటే ఇక్కడ 4 రకాల మనుషులు మన మధ్యలో కనిపిస్తారు. ఎవరంటే, రక్షణ లేని వాళ్ళు ఉంటారు. వింటున్నారా? వీళ్ళతో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకు కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రక్షణ అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో కూడా వాళ్ళకి తెలుసు. అరే, నువ్వు రక్షింపబడకపోతే నీ పరిస్థితి ఇదిరా అని చెప్పి, నా అవసరం లేదులే, నా బ్రతుకు నేను ఎలాగే ఉంటా. వాడికి ఒక క్లారిటీ ఉంటుంది. రెండో వాళ్ళు రక్షణ పొంది విశ్వాస జీవితంలో ముందుకు నడుస్తూ సత్యవాక్యాన్ని అనుసరిస్తూ జీవించేవాళ్ళు నిజమైన క్రైస్తవులు. వీళ్ళకి కూడా రక్షణ పొందాను అనేటువంటి ధైర్యము, నిశ్చయత ఉంటుంది. రక్షణ పొందారా అంటే రక్షణ పొందామండి అని ధైర్యంగా చెప్పగలుగుతారు. ఈ 2 రకాల మనుషులతోటి ప్రాబ్లం లేదు. మిగతా 2 రకాల మనుషులతో మాత్రం కొంచెం సమస్యే. రక్షణ పొందరు, కానీ రక్షణ పొందారా అంటే పొందామండి అని చెప్పుకుంటారు. వాళ్ళకి రక్షణ అంటే ఏంటో తెలియదు. కొంతమంది రక్షింపబడతారు, వాక్యాన్ని విని చక్కగా పశ్చాత్తాపం చెంది రక్షింపబడతారు. కానీ రక్షణ పొందారా అంటే చెప్పలేరు. నిశ్చయత లేదు వాళ్ళకి, ఏమో రక్షణ పొందానో లేదో. సో ఈ 4 రకాల మనుషులు ఈరోజు ఇక్కడ ఉంటే మీకు ఒక సమాధానం దొరుకుద్దని నేను ఆశిస్తూ ఉన్నాను. ఉన్నారండి? ఈ 4 రకాల మనుషులు ఖచ్చితంగా మన మధ్యలోనే ఉంటారు. సో ఈరోజు మొదటిగా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అంశము యేసుక్రీస్తు రక్షణ సువార్త. చదవబడినటువంటి లేఖన భాగంలో సువార్త అంటే ఏంటో సహోదరులు చదివి వినిపించారు. 1 కొరింథీ 15 మొదటి 4 వచనాల్లో పౌలు ద్వారా సువార్త అంటే ఏంటో మనం విన్నాం. ప్రాముఖ్యమైన విషయంలోనికి మనం వెళ్తున్నాము. రక్షణ అంటే ఏమిటి? ఈరోజు ఈ 2 అంశాలలో రక్షింపబడుటకు నేనేం చేయాలి అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. రేపు మన మధ్యలో నిలవబడే దైవజనులు రక్షణ పొందిన తర్వాత మనం ఎలాగుండాలి అనే విషయాలు వారు బోధిస్తారు. మొదటిగా రక్షణ అంటే ఏంటి, రక్షింపబడుటకు నేనేం చేయాలి, జాగ్రత్తగా వినాలి. ఓకేనండి? రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే ఏదైనా ఒక సమస్య నుంచి కానీ లేకపోతే ఏదైనా ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి కానీ కాపాడబడడం, తప్పించబడడం, లేదంటే విడిపించబడడం. అంతేనండి? అంతేనా? మన పోలీసులకి తెలుగులో ఏమర్థం? రక్షక భటులు అంటారు కదా. అంటే ఏదో ఒక సమస్య నుంచి, ప్రమాదం నుంచి తప్పించేవారు. సో ఆ విధంగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలామంది రక్షకులు ఉన్నారు. ఆ రోజుల్లోనే చాలామంది
రక్షకులు మనకు కనిపిస్తారు. దేని నుంచి వారు రక్షిస్తారంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుంచి, శత్రువుల నుంచి, వేరే రాజ్యాల నుంచి ఆ ప్రజలను కాపాడడానికి రక్షకులుగా వారు నియమించబడ్డారు. సో రక్షణ అంటే కాపాడబడడం, తప్పించబడడం, విడిపించబడడం అనేటువంటి ప్రాథమికమైనటువంటి అర్థాలు వస్తాయి. సో ఇప్పుడు క్రైస్తవులుగా మనం అడిగేటువంటి ప్రశ్న, నీవు రక్షణ పొందావా అని మనం అడగడానికి మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటి? మనకేమన్నా శత్రుదేశం రాజులు మన మీద ఏమైనా దండెత్తుతున్నారా? లేకపోతే మన సరిహద్దు తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వేరే యుద్ధాలలో మనం ఏమైనా పనిచేస్తున్నామా? మనము రక్షింపబడ్డానికి మనకున్నటువంటి సమస్య ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అవునా కదండి? సమస్య ఏదైనా ఉంటేనే కదా రక్షణ అవసరము. సమస్య లేనిదే రక్షణ అవసరం లేదు. కనుక మొదటిగా రక్షణ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దేని నుండి రక్షణ పొందాలి అనేది మనం తెలుసుకోవాలి. రక్షణ పొందాలి అనేటువంటి నిశ్చయతలోనికి నువ్వు వస్తే ఎవరు నిన్ను రక్షించాలి అనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. ఎవరు నిన్ను రక్షించాలి అనే విషయాన్ని నువ్వు కూడా తెలుసుకున్న తర్వాత ఆ రక్షణ పొందడానికి నేనేం చేయాలనేది లాస్ట్ మెట్టు. ముందుగా ఇవన్నీ మనము తెలుసుకోవాలి. బిబిలికల్గా పాపము అన్న చోట బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. పాపం అన్న చోట వాళ్ళు వాడినటువంటి పదాలకు అర్థము, అసలు పాపం అంటే ఏంటి? ఎందుకంటే ప్రధానంగా మనందరికి ఉన్నటువంటి సమస్య డబ్బు సమస్య కాదు, అనారోగ్య సమస్య కాదు, లేకపోతే వేరే వేరే సమస్యలు కాదు. ఎందుకంటే ఈ లోకంలో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటికీ పరిష్కారాలు ఇక్కడే ఉన్నాయి. ఒకవేళ ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎవరొకరిని చేయిచాపి అడిగితే డబ్బున్న వాళ్ళు మనకి సహాయపడవచ్చు. అనారోగ్య సమస్య డాక్టర్లు ఉన్నారు, కుటుంబ సమస్యల లాయర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, లేకపోతే శాంతి భద్రతల సమస్యల పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇలాగా రకరకాల సమస్యలకు రకరకాల పరిష్కారాలు మనం వెతుక్కొని వాటిని నియమించుకున్నాం. వాటి ప్రకారంగా మనం ఫాలో అవుతూ ఉన్నాం. కానీ ప్రపంచం అంతటికీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం దొరకనటువంటి ప్రధానమైనటువంటి సమస్య అంటే పరిష్కారం లేదు అని అనుకునే వాళ్ళకి పరిష్కారం దొరికింది. ప్రధానమైనటువంటి సమస్య ఏంటండి? పాపము. ఆ పాపమునకు బైబిల్ యొక్క నిర్వచనం ఏంటంటే, గ్రీకులో హమర్షియా అనేటువంటి పదము, దానికి అర్థము ఒక్కని యొక్క గురి తప్పిపోవడము, అంటే మిస్సింగ్ ద మార్క్ అని అర్థం. పాపం అంటే మనము వెళ్ళాల్సినటువంటి, మనం ప్రయాణించవలసినటువంటి ఒక గురిని మనము తప్పిపోయి జీవించడమే పాపము. ఎక్కడెక్కడ రాయబడిందంటే హమార్షియా అనేటువంటి పదము ఒకడు గురి తప్పిపోయి బ్రతకడం, తర్వాత పరప్టోమా అనేటువంటి పదము మంచి స్థితిలో నుంచి పడిపోవడం అనేటువంటి స్థితిని, ఎరబాసిస్ అనేటువంటి పదము బుద్ధిపూర్వకంగానే తెలిసి మనకున్నటువంటి బౌండరీని, సరిహద్దును దాటడము. పరకోయి అనేటువంటి పదానికి అర్థం మాట వినకపోవడము, అవిధేయత అనేటువంటి పదము. హిపోక్రసీ అంటే వేషధారణ, నయవంచన, కపట స్వభావము. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో పాపము అనేటువంటి చోట రాయబడినటువంటి పర్యాయ పదాలు. పాపాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే కొన్ని రకాల పాపాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే సమస్య ఏంటి? మొదటిగా రక్షణ మనకు కావాలి. దేని నుంచి రక్షణ కావాలి? పాపం నుంచి రక్షణ కావాలి. సమస్య మీకు అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు. ఇంకా ఇది మీకు అర్థమయ్యేటట్టు ఒక ఉపమానంలో కూడా మధ్యలో చెప్తాను. ముందు వాక్యానుసారంగా వెళ్దాం. ఓకే, సమస్య పాపం అని మనకు అర్థమైంది. ఆ పాపం నుంచి మనకు పరిష్కారం కావాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది. కావాలి అని అనుకుంటే సమాధానం దొరుకుతుంది, వద్దనుకుంటే వద్దు. సో బిబిలికల్గా మనం చూసినట్లయితే పాపము అని అంటే ఏంటంటే మొదటిగా ఆజ్ఞాతిక్రమమే పాపము అని 1 యోహాను 3:4 ఉన్నది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమము తర్వాత ఇంకొక రిఫరెన్స్ కూడా ఉంది. దానికి ఏంటంటే మేలైనది చేయ ఎరిగియుండియు అది చేయకపోవడం కూడా పాపమే. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆత్మీయ స్థితిలో ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. ఇలాంటి పాపాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ నేనేమంటానంటే మొదటి అంశము పాపము మన క్రియల ద్వారా మనము చేసేటువంటి పాపాలు. ఏంటండి? మన క్రియల ద్వారా అంటే మనం చేసే పాపాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం దగ్గరకు వస్తున్నాను. 1-2 వచనాల్లో మీ అపరాధముల చేతను
పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎవరివి ఈ అపరాధములు? మనవి, మనము చేసినవి. తర్వాత 2వ వచనంలో అంటాడు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించుచు ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటురి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, పాపములను మనము చేయుచున్నాము. ఎలా చేస్తున్నాము అంటే, ఒక అతను ఉన్నాడు, అతను ప్రేరేపిస్తూ కూడా మనలను పాపము చేయిస్తున్నాడు. సో నేను పాపం చేయలేదు అనడానికి లేదు, మన క్రియల ద్వారా మనము పాపం చేస్తున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తాము. అక్కడ క్లియర్గా ఉంటుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, అలాగే ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. సహోదరులారా వినండి, ఇక్కడ ఎవరు కూడా ఎక్సెప్షన్ లేదు. అందరం కూడా పాపము చేశాం. పాపము చేసి మనము పాపులమై ఉన్నాం. అందుకని ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే, ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. మొదటిగా పాపము అనగా గురి తప్పినటువంటి బ్రతుకు, మనం ఉండాల్సినటువంటి స్థితి నుంచి పడిపోయినటువంటి బ్రతుకు. తర్వాత బుద్ధిపూర్వకంగా తెలిసి మనకున్నటువంటి సరిహద్దులను దాటి మనం వెళ్ళినటువంటి స్థితి. దేవుని యొక్క మాట వినకపోవడము, దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడము, లేకపోతే ఒక రకమైనటువంటి ముసుగు వేసుకుని బ్రతకడం, ఇవన్నీ కూడా పాపము అనేటువంటి డెఫినేషన్ మీకు చెప్పాను. తర్వాత మనము క్రియల ద్వారా పాపం చేసేవారముగా ఉన్నాము అనే విషయాన్ని మనం చూసాం. రెండవదిగా మన హృదయంలోనే పాపం ఉంది. ఇది మీకు అర్థం కావాలంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, మన హృదయ అంతరంగంలో, మన హృదయ ఆంతర్యంలో, మన ఆశలలో, మన తలంపులలో కూడా పాపము ఉన్నది. అది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుదురు, ప్రతి వాడు నడి నెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. నడి నెత్తి అంటే ఏంటండి? ఒక ప్రశ్న అడుగుతాను, మీ హృదయం ఎక్కడుందో చూపిస్తారా? హృదయం అంటే చాలామంది ఏమనుకుంటారంటే గుండె అనుకుంటారు. అవునండి? హృదయము, మనస్సు, మైండ్ ఎక్కడ ఉంటుంది? ఇది గుండె మాత్రమే, బ్లడ్ పంపింగ్ చేస్తుంది. దీంట్లో ఏమి ఉండవు, ఫీలింగ్స్, లవ్ అని చెప్పి సింబల్స్ చేస్తారు. ఇక్కడ ఏమి ఉండదు. అంతా ఎక్కడ ఉంటుంది? మైండ్. ప్రతి ఒక్కడికి నడినెత్తిన వ్యాధి ఉంది. మీ హృదయం ఎక్కడుంది? గుండె కాదండి, పొరపాటు పడుతున్నారు మీరు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో క్లియర్గా ఉంటుంది చూడండి. ఇక్కడ మనము ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగిన వాడే అని చూసాము. ఇర్మీయా 17:9లో దాన్ని క్లియర్గా మరలా ఆయన చెప్తున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అర్థమవుతుందా? మీ హృదయం ఎక్కడుంది? అందరి ఆలోచనలు, తలంపులు అన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడ మనకి దురుద్దేశపూర్వకంగా మనకి పాపం చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడొస్తుంది? ఈ మైండ్ సెట్లో వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, అందుకే పౌలు అంటాడు, సహోదరులారా 3:12, జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనికెందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకురుడి. ఈ హృదయాన్ని పౌలు భక్తుడు ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే దుష్ట హృదయం అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ హృదయం గురించి మాట్లాడారు. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాల్లో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, మనము నోట్లోనికి తినేది మనల్ని అపవిత్రపరచదు, కానీ నోట్లో నుంచి బయటకు వచ్చేదే. ఏమంటున్నాడు ఆయన? 19వ వచనము, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? అర్థమవుతుందా? సో మనము క్రియల ద్వారా పాపం చేస్తున్నాము,
హృదయ అంతరంగ తలంపులో నుంచి కూడా మనము పాపం చేస్తున్నాం. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే ఆలోచన చేస్తున్నామో, మనం జరిగించే ఇవన్నీ కూడా ఈ 19వ వచనంలో రాయబడిన ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి ఆలోచన చేసి చేస్తున్నాం? మనము హృదయంలో నుంచే. కనుక రెండవదిగా మన హృదయ అంతరంగంలో కూడా పాపము ఉండిపోయింది, దానివల్ల మనం పాపం చేస్తున్నాం. మూడవదిగా పాప స్వభావం అనేది మనలో ఉన్నది. పాప స్వభావం మనలో, ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము దేవుని స్వరూపమందు పోలుకు చొప్పున చేయబడిన వాడే. అవునండి, చక్కగా మంచిగా చేశాడు, ఆయన నీతిమంతుడిగానే చేశాడు, అంతా బాగానుంది. కానీ చెప్పిన మాట వినలేదు. నువ్వు ఇది తిను దినమున నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పాడు, పండు తినొద్దని చెప్పాడు. కానీ ఆదాము ఏం చేశాడండి? ఖచ్చితంగా చెయ్యొద్దన్న పనిని ఆయన చేశాడు. చేసిన తర్వాత ఆయన దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని కోల్పోయాడు. ఆ ఏదోను వనం నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మరి అవ్వమును కలిసినప్పుడు వారికి సంతానము కలిగింది. ఈ సంతానము దేవుని పోలికన. ఆదాము తన బయోలాజికల్గా తన యొక్క స్వరూపంలో, తన పోలికలో, తన గుణ లక్షణాలతో తన బిడ్డలను కన్నాడు. వారిద్దరిని మీరు చూశారు. హేబేల్ అలాగున్నాడు, కయ్యను అలాగున్నాడు. ఒకడు మంచివాడిగా ఉన్నాడు, ఒకడు చెడ్డవాడిగా ఉన్నాడు. వారు తన తండ్రిలో నుంచి సంక్రమించినటువంటి స్వభావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ స్వభావ సిద్ధంగా వారు మంచిగానే మారొచ్చు, చెడ్డవారుగానే మారొచ్చు. అది దేవుని స్వభావం అనడానికి లేదు. అర్థమవుతుందండి? సో వ్యతిరేకమైనటువంటి స్వభావము, దుష్ట హృదయము వాళ్ళలోనికి వచ్చేసింది. అందుకే ఆదికాండలో మనం చదువుతాము, నరుల యొక్క హృదయము, వారి యొక్క తలంపులన్నీ కూడా కేవలము చెడ్డవని దేవుడు ఎంతగానో చింతించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆ విధమైనటువంటి ఆ పాప స్వభావము మనందరం కూడా ఆదాము నుంచి వచ్చిన వాళ్ళమేనా? వేరే సంతానం ఏదైనా ఉందా? అందుకనే మనకు కూడా సంక్రమించింది. సో మనము చేయడానికి సమర్థులమే. అర్థమవుతుందండి? నువ్వు అమాయకుడువా, అమాయకురాలు అనేదాన్ని కూడా పక్కన పెడితే ఆ పాప స్వభావం మనలో ఉన్నది కనుక ఖచ్చితంగా మనము పాపము చేస్తాము. ఈ విషయం గురించి ఇంకా నేను ముందుకు చెప్తాను. ఎందుకంటే పౌలు కూడా చెప్పాడు, నేను ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకున్నానో దాన్నే చేస్తున్నాను అని క్లియర్గా చెప్పాడు ఆయన. ఎందుకు చేస్తున్నాడో కూడా ఆయన చెప్పాడు. కనుక మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం క్రియల ద్వారా పాపం చేసేవారంగా ఉన్నాము, మన హృదయ అంతరంగంలో నుంచి మనం పాపం చేసేవారంగా ఉన్నాము. మూడవదిగా మనలో పాప స్వభావం ఉన్నది కనుక మనం పాపం చేస్తూ ఉన్నాం. మరి మనం ఎందుకు పాపం చేయాలి? అసలు ఎందుకు పాపం చేస్తున్నామంటే ఈ మూడు ప్రధానమైనవి. ఇంకా జనరల్గా మనం ఆలోచన చేస్తే మనలో స్వార్థం ఉంది. మెయిన్ ఏంటండి? మనుషులందరూ కూడా అంత్య దినాల్లో స్వార్థపరులుగా ఉంటారు. ఈ స్వార్థము వలన మనం ఎక్కువగా పాపం చేసే ఆస్కారం ఈ రోజుల్లో ఉన్నది. మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి దురాశలు, వాళ్ళకున్నాయి మాకు లేవు, వాళ్ళు అదైపోతున్నారు, వీళ్ళు ఇదైపోతున్నారు, నాకు ఇంకా రాలేదు, నా వల్ల కాలేదు. అవునా కదా? ఈ దురాశ, తర్వాత శరీర కోరికలను జయించలేనటువంటి స్థితి, కంట్రోల్ చేసుకోలేనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి శరీరాశలకు లోనయ్యి పాపం చేయడానికి మనము ప్రోత్సహించబడుతూ ఉన్నాం. చాలామంది కూడా ఇది నా జీవితం అండి, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, ఇది నా జీవితం. ఏమంటారు? ఇది నా జీవితం, నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు రమ్మంటే చర్చికి వెళ్ళాలా, నేను బాప్తిజం తీసుకోవాలి, నా ఇష్టం, నేను ఎప్పుడో తీసుకుంటా, ఎప్పుడో వస్తా, నాకు నచ్చితే చేస్తా, లేకపోతే లేదు, నేను ఇలాగే ఉంటా, సరే నరకానికి పోతానులే, నీకేంటి, నువ్వు వెళ్తావుగా స్వర్గానికి పో, నా జీవితం నా ఇష్టం అనేవాళ్ళు కూడా. అంటే నేనేముందో దేవుడు తర్వాత, నాకు నచ్చినప్పుడు దేవుడు, నాకు ఇంకా టైం ఉంది, జనవరి 1 దాకా టైం ఉంది, సంక్రాంతికి టైం ఉంది అని టైం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళందరూ కూడా పాపపు స్వభావాన్ని ప్రేమిస్తూ అందులో ఉండడానికి ఇష్టపడిన వాళ్ళు. తర్వాత కొంతమంది సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏంటండి? స్వయం, అంటే నేనే గొప్ప, ఇదంతా నా వల్లే అయ్యింది, ఇది నేను కష్టపడడం వల్ల నేను సంపాదించుకున్నా, ఇది నా జ్ఞానం వల్ల నేను ఈ ఉద్యోగాన్ని కలిగి ఉన్నాను, ఇది నా యొక్క తలాంతు, ఇది నా జ్ఞానం వల్లనే నేను ఇదంతా చేశాను, దేవుడేం కాదు, జస్ట్ ప్రార్థన చేశాను అంతే, నేను చేయడం వల్ల ఇదంతా జరిగింది అని అనుకునే వాళ్ళు కూడా పాపంలోనే ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత గర్వము, అహంకారము, అందరితోటి ఐక్యత లేనటువంటి స్వభావము, నేనే ఎక్కువ, నేను చెప్పిందే వినాలి, ఏకపక్ష ధోరణి,
ఎవరు ఏమి చెప్తున్నా కూడా, మంచి చెప్తున్నా కూడా వినలేనటువంటి స్థితి. నేను లేకపోతే ఏమీ లేదు, ఏది జరగదు అనేటువంటి గర్వము, అహంకారం ఉన్న వాళ్ళు కూడా పాపంలోనే ఉన్నారు. తర్వాత అసూయ కూడా పాపమే. ఎవరినైనా చూసి మన హృదయంలో మత్సరపడ్డామా? ఇదిగో వాళ్ళు ఎదిగిపోతా ఉన్నారు, నేను ఎప్పుడు ఉపవాసాలు కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళకి ప్రార్థన లేదు, ఏమీ లేదు, అన్యులుగా ఉన్నారు, ఓకే ఎదిగిపోతున్నారు, మాకేమీ ఉండట్లేదు, ఎంతో కష్టపడుతున్నాం, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. ఎప్పుడు ఎవరి మీద కూడా ఎదిగిపోతున్న వారిని చూసి ఓర్చలేని స్థితి. పక్కనున్న వారిని కానీ, ఎదురున్న వారిని కానీ, సంఘస్థుల్లో అభివృద్ధి పొందుతున్న వారిని కానీ, వాడికి ఏం ఉద్యోగం వచ్చింది, మా వాడికి ఇంకా ఉద్యోగం రాలేదు, ఇలాగ దే విషయంలోనైనా కంపేర్ చేసుకొని అసూయతో మీరు ఉన్నారా? మీరు కూడా పాపంలో ఉన్నట్టే. ఓన్లీ ఆ 3 రకాల పాపాలే కాదు, ఇవన్నీ రెగ్యులర్గా మనకు కనిపించే మన జీవితంలో పాపాలే ప్రియమైన దేవుని వారలారా. తర్వాత వ్యతిరేకమైన జీవిత విధానం. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకలాగా ఉంటారు, ఈయన మాత్రం ఒకలాగా ఉంటాడు. అర్థమవుతుందా? అందరూ అన్ని విషయాల్లో చక్కగా ఉంటారు, అన్నిటికీ ఏకీభవిస్తారు, అలా చేద్దాం ఇలా చేద్దాం. ఈయన మాత్రం అందరూ ఒకటంటే ఈయన ఒకటంటే, వాళ్ళేమో 2 కాళ్ళు అంటే ఈయనేమో 5 కాళ్ళు అంటాడు. ఆ విధంగా వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని కలిగిన వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, మన కుటుంబంలో కూడా ఉంటారు. అవునా కదండి? వాళ్ళు మనం ఏమంటాం, ఈడు మూర్ఖుడు, మారనీడు, ఎవరితో కలవడీడు. ఎవరైతే ఐక్యత, సమాధానం, ప్రేమ లేకుండా అందరినీ కలుపుకొని అందరూ చెప్పేది వినుకుంటూ ప్రేమ చూపించుకుంటూ సహవాసంలో ఉండరో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? ఫస్ట్లోనే రాయించేశాడు ఆయన. ఇలా ఒంటరి స్వభావాన్ని కలిగిన వాళ్ళు, ఎవరితోని కలవనటువంటి స్వభావాన్ని కలిగిన వారు మీరు కూడా పాపంలోనే ఉన్నారు. ఇలా రకరకాల పాపాలు మరి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రోమాపత్రిక దగ్గరికి వద్దాం. 7వ అధ్యాయం దగ్గరికి రండి. ఒక్కొక్క వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఇందాక అన్నాను కదా, పౌలు కూడా చెప్పాడు, నేను ఏదైతే చేయకూడదని అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. ఆయన ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూద్దాం. బైబిల్ ప్రకారంగా పౌలు యొక్క ఆలోచనలో నుంచి మనలో పాపము ఏ విధంగా కార్యసాధకమవుతుందో మనం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. మన శరీర సంబంధులుగా ఉన్నప్పుడు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. ఇప్పుడు రక్షణ పొందని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒకప్పుడు మనం శరీర సంబంధులుగా ఉన్నాము. శరీర సంబంధమైనటువంటి జీవితము మనకేమిస్తుందో తెలుసండి? మరణాన్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఆ మరణార్థమైనటువంటి ఫలాన్ని ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైనటువంటి పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇక్కడ ధర్మశాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే ధర్మశాస్త్రం వల్ల మనం పాపం చేస్తున్నామా? దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? అందరూ వింటున్నారండి? పౌలు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, ఒకప్పుడు మనం శరీర సంబంధులుగా ఉన్నాము, శరీర సంబంధమైన జీవితం వల్ల మన మరణాన్ని ఫలముగా తీసుకుంటాము. కానీ ధర్మశాస్త్రము వలనైనటువంటి పాపేచ్ఛలు కూడా మన అవయవాలలో కార్యసాధకములుగా ఉన్నాయి అంటున్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కొన్ని ఆజ్ఞల వలన కూడా మనము పాపము చేసేవారముగా ఉంటున్నామని అంటున్నాడు. ఈ విషయం మీకు తర్వాత చెప్తాను అర్థమయ్యేటట్టు. ఎందుకనంటే పాపము ఆజ్ఞను హేతువుగా చేసుకుని, 8వ వచనం, పాపము ఆజ్ఞను హేతువుగా చేసుకుని సకల విధములైనటువంటి దురాశలను నా యందు పుట్టించెను. ఏమంటున్నాడండి? ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక రకమైనటువంటి దురాశలు పుట్టి, ఇది ఇలా ఉంది కదా, ఇలా చేద్దామని వేరే విధంగా పాపం చేయడానికి నాలో ఆలోచనలు పుట్టించింది. అది ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది తెలియకపోతునేమో, పాపం మృతముగా ఉండనేమో. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుగా చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది మేము ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను చేయనది నేను ఎరుగను. నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. నేను ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నానో దాన్ని చేయకుండా
దేన్నైతే చెయ్యకూడదని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాం. మీరు చాలామంది పొద్దున్న లేసి వాక్యం చదువుకోవాలని అనుకుంటారు, సెల్ ఫోన్ అస్సలు చూడకూడదు అనుకుంటారు, సీరియల్ చూడకూడదు అనుకుంటారు, టయానికి చర్చికి రావాలనుకుంటారు, పొద్దున్న లెగ్గానే ప్రార్థన, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఎన్నో అనుకుంటారు. అవునా కదా? కానీ చేయగలుగుతున్నారా? ఏది అనుకుంటాం అది చెయ్యము, అనుకోనిది ఏదో చేస్తాం ఆ టైంలో. అవునా కదండి? ఇదంతా పౌలు చెప్తా అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. మనలో చాలామంది కూడా పాపము కావాలని చేయమండి. అవునా కదా? కొంతమంది ఉన్నారులేండి కావాలని చేసేవాళ్ళు. కానీ చాలామంది కొంచెం దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాళ్ళు, సమాజం మీద ప్రేమ కలిగిన వాళ్ళు తప్పు చేయడానికి ఇష్టపడరు. అందరితో కలిసిపోవాలి, అందరితో సమాధానంగా ప్రేమగా ఉండాలి అనేది యూనివర్సల్ లా, అది యూనివర్సల్ ట్రూత్. చాలామంది అలాగే ఉంటారు. కానీ కొంతమంది ఖచ్చితంగా ఎవడేమనుకుంటే నాకేంటి, నేను ఇలాగే ఉంటా అని చెప్పి మూర్ఖంగా తప్పు చేసేవాళ్ళు, తప్పుడు జీవితంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నలుగురికి తెలిస్తే ఏమవుతుంది, నా ఇష్టం అంతే, ఇలా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే, ధర్మశాస్త్రము వలన కూడా నేను ప్రేరేపించబడి పాపము చేయుచున్నాను అని అన్నాడు. ఈ విషయం గురించి చాలా డీప్గా ఆలోచన చేయాలి. ఇది మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తాను మధ్యలో, సరేనా? సో ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. పాపం అంటే ఏంటో మనకు తెలిసింది, పాపం ఎన్ని రకాలుగా చేస్తున్నామో మనకు అర్థమైంది. ఓకేనండి? మరి ఈ చేసే పాపానికి ఫలితం ఏంటి? పాపం చేస్తున్నాం కదా, తప్పు చేస్తున్నాం కదా, దానికి ఫలితం అంటూ ఉంటుంది కదా. ఇందాక ఆల్రెడీ చెప్పాడు ఆయన, శరీర సంబంధులుగా ఉన్నప్పుడు మరణము మనకు ప్రతిఫలంగా వస్తుంది అని. సో బైబిల్ గ్రంథంలో క్లియర్గా అని చెప్తాడు ఆయన, ఏమని? పాపములకు వచ్చి జీతము మరణమే. చిన్న పాపం చేశానండి చంపేస్తారా? దొంగతనం చేశానండి చంపేస్తారా? అబద్ధం చెప్పానండి చంపేస్తారా? చిన్న పాపాలే కదండి ఇవి, చిన్న పాపాలకి చంపేస్తారా? మీకు తప్పని అనిపించట్లేదా? చాలామందికి అనిపించవచ్చు. దాన్ని కూడా నేను మాట్లాడతాను, దాని గురించి కూడా మీకు చెప్తాను. సో పాపం యొక్క తీవ్రత ఏంటో మనం చూద్దాం, అసలు పాపానికి వచ్చే ఫలితం ఏంటో మనం చూద్దాం. మొదటిగా పాపం చేసేవాడు దేవుని నుంచి దూరం అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి, పాపపు జీవితం కలిగిన వాడు ఎవడైనా దేవుని నుంచి దూరం అవుతాడు. చాలామంది చెప్తారు ఈ లోకంలో, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ఏమో, కానీ నిజానికి పాపం చేసేవాడు దేవుని దగ్గరికి రావాలని ఇష్టపడడు, ధైర్యం కూడా చేయలేడు. సో మీకు అర్థమవుతుంది, నువ్వు పాపం చేస్తున్నావంటే దేవుని సన్నిధికి రావు. నువ్వు పాపం చేస్తున్నావంటే దైవజనులకు ఎదురుగా నీ ముఖాన్ని చూపించలేవు. నువ్వు పాపం చేస్తున్నావంటే ఇంట్లోనే కూర్చుంటావు, మీటింగ్స్ కూడా రాలేవు. ఎందుకంటే నీ మనస్సాక్షి నేను గద్దిస్తుంది. పాపం చేయవాడు మొదటిగా అనుభవించే ఫలితం ఏంటో తెలుసా? దేవునికి దూరం అయిపోతాడు, దేవునితో ఎడబాటు, దేవుని నుంచి వెలివేత, దేవుని నుంచి దూరం అవడం. రెండవదిగా మీరు చెప్పినట్టు పాపం చేసిన వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఏ మరణం అది? మరణాలు కూడా రకాలు ఉన్నాయి, చెప్తాను అది కూడా. మొదటిగా దేవుని నుంచి దూరం అవుతాడు, తర్వాత పాపములు వచ్చు జీతము మరణము. మూడవదిగా ఈ పాపము పండి పరిపక్వమై తీర్పులోనికి వెళ్ళి మనము నరక శిక్షను లేదంటే నిత్యాగ్నిగుండంలోనికి శాశ్వతంగా వెళ్ళిపోయే పరిస్థితి. ఈ మూడు భయంకరమైనటువంటి ఫలితాలు పాపమునకు. ఇది మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మొదటిగా దేవుని నుంచి ఎడబాటు. పాపం చేయట దేవుని నుంచి ఎడబాటు. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు వచ్చాడు, కానీ పాపం చేయవాడు నశించిపోయే స్థితిలోనే ఉంటాడు, వాడు దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడాడు. కనుక ఆ రక్షింపబడిన వ్యక్తి నశించిపోయే స్థితిలో ఉన్నాడు, అది దేవుని నుంచి ఎడబాటే. తర్వాత రక్షింపబడిన వ్యక్తి అంధుడిగా ఉన్నాడు, ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగజేసింది. ఎందుకు? ఈ సత్య సువార్త ప్రకాశము వారికి కనిపించకుండా చేస్తాడు. అంటే దేవుని యొక్క సువార్త వినలేడు, చూడలేడు, గ్రహించలేడు, ఒక గుడ్డివాడిగా మారిపోతాడు.
రక్షింపబడని వ్యక్తి మొదటిగా నశించే స్థితిలో ఉంటాడు, రెండవదిగా ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగి ఉంటాడు, మూడవదిగా వాడు పరిశుద్ధుడిగా ఉండడు, అపవిత్రుడిగానే జీవిస్తాడు, అపవిత్రమైనటువంటి జీవితంలోనే కొనసాగుతాడు, నాలుగవదిగా వాడు బ్రతికి ఉండి కూడా మృతుడే. దేవుని యందు విశ్వాసం ఉంచకుండగా, ఆయన సంఘంలోనికి చేర్చబడకుండగా ఎన్నాళ్ళు నువ్వు నేను నమ్ముతున్నాను, హృదయంలో నమ్ముతున్నాను, చర్చిగా రావాలండి, ఇలాంటి డైలాగులు ఎన్ని చెప్పినా క్రియలు లేని విశ్వాసము మృతమైనది. డైలాగులు చాలా చెప్తున్నావేమో, నేను ఫోన్లో చూస్తున్నా, పెద్ద పెద్ద దైవజనుల వీడియోలు, మెసేజ్లు వింటున్నా, నేనేం చర్చికి రానవసరంలా. ఈ చర్చిలో అందరూ నీతిమంతులేనా, నేను రాకపోయినా ఏం కాదులే, నాకు ఎక్కడున్నాడు దేవుడు, హృదయంలో ఉన్నాడు అని నిన్ను నువ్వు గద్దించుకుంటున్నావేమో, నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావేమో. విశ్వాసాన్ని మనము క్రియలలో చూపించాలి. నువ్వు నమ్మినటువంటి విశ్వాసాన్ని బహిర్గతపరచాలి. నీవు పొందిన రక్షణను నువ్వు అందరికీ తెలియపరచాలి. అర్థమవుతుందండి? దానినే బాప్తిస్మం అంటారు. కనుక రక్షింపబడినటువంటి వ్యక్తి బ్రతికి ఉండి కూడా మృతుడితో సమానమే. రక్షింపబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించాలి. దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరమైనది. మీకు తెలుసు కదండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన అగ్నిగంధకాలతో, దానికి కారణం ఏంటి? దేవుని యొక్క ఉగ్రత పట్టణం మీదకి వారు చేస్తున్న పాపములు బట్టి దిగి వచ్చింది. ఈరోజు నీవు కూడా ఇంకా రక్షింపబడిన స్థితిలో ఉంటే, ఇంకా పాపము చేయవాడుగానే ఉంటే, లోకానుసారమైన జీవితంలో ఉంటే, దేవుని ఉగ్రత నీ మీద ఉన్నది అనే విషయం నువ్వు మర్చిపోకు. నువ్వు ఖచ్చితంగా గిల్టీవే, నువ్వు దోషివే, ఖచ్చితంగా నీవు ఆ శిక్షను అనుభవించాల్సిన వాడవే, ఆ ఉగ్రతకు పాత్రుడవు కావలసిన వాడవే. దేవుని ఉగ్రత నీ మీద ఉన్నదనే విషయాన్ని మర్చిపోకు. తర్వాత రక్షింపబడినటువంటి వ్యక్తి అపవాది సంబంధి, వాడు దేవుని సంబంధి కానే కాదు. నువ్వు రక్షణను ఇంకా నిర్లక్ష్యం చేస్తూ దేవుని సన్నిధికి రాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా, నీతో ఒకడు ఉంటాడు, వాడు ఎప్పుడు కూడా నిన్ను దేవునికి దూరం చేసి నిత్య నరకానికి దగ్గరగా చేస్తాడు. వాడు పనేంటో తెలుసా? వాడు దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చేవాడు. ఎవరిని మింగుదామా, ఎవరిని దేవుని నుంచి దూరం చేద్దామని గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు చాలా బిజీగా ఉన్నాడు నిన్ను నరకానికి పంపించడానికి. కానీ నువ్వు ఎలాగున్నావు? వాడి కోసం వెతుకుతూ నువ్వు ఉన్నావు. సో రక్షింపబడిన వ్యక్తి అపవాది సంబంధి. సో ఈ మొదటి విషయంలో, అంటే పాపం యొక్క ఫలితము విషయంలో మనం ఏం చూసామంటే, దేవుని నుంచి ఏ విధంగా దూరం అవుతున్నాము, ఈ విషయాలు మనం చూసాం. తర్వాత రెండవదిగా మరణం అని చెప్పాను కదండి. పాపం వలన వచ్చే జీతము మరణమే. ఈ మరణము 3 రకాలు. మొదటిది భౌతికమైనటువంటి మరణము. ఏం మరణం అండి? భౌతిక మరణం. ఈ శరీరాన్ని వదిలి ఈ మన్ను అనేది తిరిగి మంటిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇది భౌతికమైనటువంటి మరణం. రెండవది ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణం అంటే దేవుని నుండి మనము వేరు చేయబడము. మీరు ఆదామును చూశారు కదా, ఈ పండు తిను దినమున నీవు నిత్యముగా చచ్చదవు అన్నాడు ఆయన. ఆదాము చచ్చిపోయాడా? కానీ దేవుని యొక్క వాక్యం అబద్ధమా? కాదు. ఆత్మీయ స్థితిలో ఆయన ఖచ్చితంగా మరణించాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని నుంచి ఎడబాటును పొందుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మొదటి మరణము భౌతికమైనది, ఇది అందరికీ సంప్రాప్తిస్తుంది. రెండవ మరణము ఆత్మీయమైనది, ఇది దేవుని నుంచి వేరు చేయబడడం. ఇది భయంకరమైనటువంటి స్థితి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి ఆయన ఎంత భయంకరంగా బిగ్గరగా ఏడ్చాడు. ఏమని? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితవయ్యా. అది భయంకరమైన స్థితి. దేవుడు మనం విడిచిపెట్టేశాడంటే ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని హక్కును చేర్చుకునేవారు ఉండరండి. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కదా, ఏమని? ముదిమి వచ్చే వరకు నిన్ను. ఎంత గొప్ప దేవుడు అండి. మనలను గర్భంలో నిర్మించినవాడు, చంకబెట్టుకున్నవాడు, ముదిమి వచ్చే వరకు మనలను ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడే దేవుడు. అవునా కదండి?
కానీ మీరు ఆలోచన చేయాలి, అలాంటి దేవుడి నుంచి దూరం అయిపోవడం అంటే అది ఎంత భయంకరమైనటువంటి శిక్ష. శాశ్వతమైనటువంటి మరణము మూడవది, భౌతిక మరణము, ఆత్మీయ మరణము, శాశ్వతమైనటువంటి మరణము. ఈ శాశ్వతమైన మరణము ప్రకటన గ్రంథం మనకు కనిపిస్తుంది, దాన్ని రెండవ మరణము అని అంటారు. అర్థమవుతుందండి? ఇంకా ఈయన శరీరమును ఆత్మను కూడా నశింప చేయగలిగిన వాడు. ఆ మరణములో ఇంకా శాశ్వతమైనటువంటి మరణం ఉంటుంది. ఇంకా మనం అనేవాళ్ళము ఉనికిలో ఉండము. శాశ్వత కాలము మండుచున్నటువంటి అగ్నిగుండములో మండుచునే ఉండాలి. భయంకరమైనటువంటి స్థితి. ఇది మరణము అనేటువంటి ఫలితం. మొదటిగా మనం ఏం చూసాము? పాపం వలన వచ్చేటువంటి ఫలితాల్లో మొదటిగా దేవుడి నుంచి ఎడబాటు, రెండవదిగా మరణము. మరణము మూడు రకాలు. శారీరక మరణం వస్తుంది, ఆత్మీయ మరణం వస్తుంది, శాశ్వతమైనటువంటి మరణం కూడా వస్తుంది. మూడవది శిక్ష, నరకం అనేటువంటి శిక్ష, లేదంటే అగ్నిగుండం అనేటువంటి శిక్ష. దీనికి బైబిల్లో చాలా చోట్ల చాలా పేర్లు ఉన్నాయి. మండుచున్నటువంటి స్థలమని, విధ్వంసం జరిగే చోటని, వెలుపల ఉండే చోటని, పళ్ళు కొరికే స్థలమని, అగ్ని కొలిమని, అగ్ని ఆరదు పురుగు చావదు. ఇదంతా కూడా ఆ మండుచున్నటువంటి నిత్య అగ్నిగుండం గురించి రాయబడినటువంటి విషయం. ఇక్కడ మనం ఒకరిని గుర్తు చేసుకోవాలి. ఎవరంటే ధనవంతుడు లాజరు గురించి మనం ఆలోచన చేయాలి. ధనవంతుడు తన జీవితం అంతా కూడా చక్కగా సుఖాన్ని అనుభవించాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఎవరిని పట్టించుకున్న పాపానికి పోలేదు. కనీసం ఎదురుగా ఉన్నటువంటి ఆ పేదవాడిని కూడా పట్టించుకునే స్థితిలో అతను లేడు. ధనవంతుడు తన జీవితం అంతా కష్టాన్ని అనుభవించాడు. ఇద్దరు ఒక రాత్రి కాలంలోనే చనిపోయారు. కానీ చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు అనేదే ప్రశ్న. ఎక్కడికి వెళ్ళారు చెప్తారా? వింటున్నారా? ధనవంతుడైనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుండంలోనికి పోయాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు నరకంలో మండిపోతున్నటువంటి ఆ ధనవంతుడు ఎవరిని చూశాడు? ఇది మీకు తెలుసా? మళ్ళా చెప్పాలా? చాలాసార్లు వినే ఉంటారు కదా. అక్కడ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ధనవంతుడు, ఈ యొక్క అగ్ని వలన నేను భయంకరమైనటువంటి స్థితిలో తట్టుకోలేకపోతున్నాను, నాకు చాలా దాహం వేస్తుంది. ఆ లాజరు యొక్క చిటికెన వేలు ఒక్క చుక్క నీళ్ళ కోసం ఆయన భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారు? అక్కడ వారు ఇక్కడికి రావడానికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి కానీ కుదరదు. ఎందుకంటే మన ఇద్దరికి మధ్యలో మహా అగాధం ఉన్నది. అప్పుడు ఈయన అంటాడు, అయ్యా నాకు నరకం ఉంటుందని తెలియదు, ఇది ఎంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు. నేనే ఇలా బ్రతికానంటే నా తమ్ముళ్ళు నా బంధువులు చాలామంది ఉన్నారు. ఒక్క ఛాన్స్ నాకు ఇస్తే నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి నరకం ఉంది జాగ్రత్త అని చెప్పి వాళ్ళని హెచ్చరించి వస్తానయ్యా అని అన్నాడు. ఎవరు? ధనవంతుడు. ఆయన అంటాడు, అక్కడ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తేనే వినకపోతే నువ్వు చెప్తే మాత్రం వాళ్ళు ఏమింటారు? అర్థమైందండి? ఈరోజు నీకు ఇంకా అవకాశం ఉంది. నీకు ఈరోజు రక్షణ సువార్త అందచేయబడుతూ ఉన్నది. నువ్వు విని నీ జీవితాన్ని సరిచేసుకొని రక్షింపబడుటకు అంగీకరించావా? సరియే. లేదా రేపొద్దున నువ్వు అక్కడ కళ్ళు తెరుస్తావు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది. పలానా రోజు నా దైవజనులు ఎంతగానో మొత్తుకున్నారు, మొర్ర పెట్టారు, నేను వినలేదు, పనుందని, డ్యూటీ ఆలస్యం అవుతుందని, ఇంట్లో వంట వండాలని, లేకపోతే ఊరెళ్ళాలని రకరకాల సాకులు చెప్పి దైవజనులు చెప్తున్నటువంటి మాటలకు పెడచెవిని పెట్టాను. ఈరోజు సత్యాన్ని నేను తెలుసుకుని మీకు ఒక విషయం తెలుసా? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ధనవంతుడి పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఆ బీదవాడి పేరు లాజరు అని మెన్షన్ చేశాడు. ఒక పేరు చెప్పాడు అంటే అర్థం ఏంటి? అది ఖచ్చితంగా జరిగి ఉండే అవకాశము ఉన్నది. ఆయన క్లియర్గా చెప్పాడు అది. కనుక మీరు అర్థం చేసుకోండి, నరకం అనేది ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే మనకు చెప్పారు. కనుక ఆ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి. మరి రక్షణ పొందని వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు, వారందరి యొక్క నిత్యత్వం ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నిత్యత్వం అంటే మీ అందరికి ఒక ప్రశ్న. ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత ఈ లోకంలో పుట్టి కళ్ళు తెరిచిన తర్వాత మా అమ్మ, మా నాన్న, మా మావయ్య, మా మాస్టరు, నా భార్య, మా టీచరు, మా పాస్టర్, అవునా కదా? అందరిని తెలుసుకుంటాం. ఈ లోకం ఎలా ఉంది, వాతావరణం ఎలాగ ఉంది, రాజకీయాలు ఎలాగ, అన్నీ తెలుసుకుంటున్నా కదా.
కళ్ళు తెరిచి లోకం ఉందని తెలుసుకున్నావు, అంతకుముందు ఏంటో నీకేం తెలియదు, అవునా కదా? అలాగే బైబిల్ చెప్తున్న దాన్ని బట్టి నువ్వు కళ్ళు మూసినా మరొకసారి మరొక లోకంలో కళ్ళు తెరుస్తావు, అవునా కదా? ఆత్మకు చావు లేదు. కనుక నువ్వు కళ్ళు తెరిచేటప్పుడు నువ్వెక్కడ కళ్ళు తెరవాలని ఆశపడుతున్నావు? నీ నిత్యత్వాన్ని నువ్వెక్కడ గడపాలని ఆశపడుతున్నావు? నిత్యాగ్నిలోన, నిత్య జీవంలోన, నిత్య నరకంలోన, పరలోక రాజ్యంలోన? ఎక్కడ నీ కళ్ళు తెరవాలని నువ్వు ఆశపడుతున్నావు? నీ నిత్యత్వాన్ని నువ్వు ఎక్కడ గడపాలని ఆలోచన చేస్తున్నావు? నేను భయపడడానికి చెప్పట్లా, ఒక ఆలోచన నీకు ఉండాలి. ఈరోజు నువ్వు చనిపోయిన తరువాత ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు? ఈ లోకంలో చాలామంది కువైట్ వెళ్ళాలని, దుబాయ్ వెళ్ళాలని, అమెరికా వెళ్ళాలని చాలా ప్లానింగ్లు చేస్తున్నారు. లేదా ప్లానింగ్ చేస్తున్నారు, చక్కగా పని చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం బ్రతికిది అన్నాలండి, చెప్పండి. ఈ లోకంలో తినడం కోసం, త్రాగడం కోసం, ఉండడం కోసం శాశ్వతమైనటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకుందామని అనుకుంటున్నాం, అవునా కదా? ఎంతో కష్టపడుతున్నాం, కానీ చనిపోయేటప్పుడు ఏది కూడా తీసుకెళ్ళమని తెలుసు మనకి, అవునా కదా? ఇక్కడ బ్రతికేది అన్నాలు మనం 70, 80, 100, 120 వేసుకోండి. లేదులేండి, ఈ రోజుల్లో బ్రతికే వాళ్ళు లేరు. 25 సంవత్సరాలకే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. చాలా పరిమితి తగ్గిపోయింది, మనమే తగ్గించుకున్నాం, దేవుడు తగ్గించలా. నిజంగా నువ్వు ఆరోగ్యవంతుడిగా బ్రతకాలంటే ఈ లోకంలో చాలా కష్టం. ఎందుకంటే తినే ఆహారం కల్తీ, త్రాగే నీరు కల్తీ, త్రాగే పాలు కల్తీ, ఇంకా చెప్పుకుంటా పోతే ప్రతిదీ కల్తీనే. కనుక మనం బ్రతకాలని ఆశ ఉన్నా బ్రతకలేని పరిస్థితి. ప్రతిదీ స్కానింగ్ చేసుకొని తినలేం, అవునా? సో మన నిత్యత్వాన్ని మనం ఎక్కడ గడపాలో మనకు ఒక ఐడియా, ఒక ప్రణాళిక అనేది ఉండాలి అనేది ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను. మరి రక్షణ పొందని వారి యొక్క నిత్యత్వం ఎక్కడ గడుపుతారో చెప్తారా మీరే? రక్షణ పొందని వాళ్ళ యొక్క నిత్యత్వాన్ని వాళ్ళు ఎక్కడ గడుపుతారంటే, వాళ్ళు తీర్పు వరకు కూడా ఒకవేళ చనిపోతే నరకానికి పోతారు, డైరెక్ట్గా నరకానికి. ఎక్కడికండి? రక్షణ పొందని వాళ్ళు చనిపోతే డైరెక్ట్గా నరకానికి వెళ్తారు. ఈ నరకంలో వాళ్ళు తీర్పు వరకు కూడా నరకంలోనే ఉంటారు. ఇది మొదటి స్టేజ్. రెండవ స్టేజ్ తీర్పు తీర్చబడుతుంది, ధవల సింహాసనపు తీర్పు. అక్కడ ఆయన ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి క్రియల చొప్పున నీకు ప్రతిఫలాన్ని, శిక్షను ఖరారు చేస్తాడు. దాన్ని తీర్పు అని అంటారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు జైలు శిక్ష అనుకున్నాం కదా, నరకం అనేది. రెండవది కోర్టు విచారణ, ఫైనల్ జడ్జిమెంట్. ఇది రెండవది ఎవరికి? రక్షణ పొందని వాళ్ళకి. మూడవదిగా ఇది రిజల్ట్, ఇంకా తీర్పు ఇచ్చేసాడు ఆయన. ఏంటా తీర్పు అంటే, రక్షణ పొందని వాళ్ళ గురించి చెప్తున్నా నేను. రక్షింపబడిన వాళ్ళకైతే గుడ్ న్యూస్. రక్షింపబడిన వారికి, క్రీస్తునందున్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు, అస్సలు లేదు, జీరో. రక్షణ పొందని వాళ్ళ గురించే నేను మాట్లాడతాను ఈరోజు. ఎందుకంటే మన అంశం ఏంటి? రక్షింపబడుటకు ఏం చేయాలి? రక్షణ పొందని వాళ్ళ గురించే. రక్షింపబడిన వాళ్ళ గురించి రేపు. సో మొదటిగా చనిపోగానే నరకానికి వెళ్తాం, తీర్పు వరకు, కోర్టు విచారణ వరకు అక్కడ వెయిట్ చేస్తాం. అక్కడ కూడా మనకేమి భోజనం అవి పెట్టలేరు, అక్కడ కూడా అగ్ని ఆరదు, పురుగు చావని శిక్ష. తర్వాత తీర్పులో నిలబడతాం. తీర్పులో నిలబడిన తర్వాత మనకి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఈ ఫైనల్ జడ్జి గురించే ఇందాక ఏం చెప్పానంటే, శాశ్వతమైన మరణము, అగ్నిగుండము, శాశ్వతమైనటువంటి శిక్ష. అది ఇంకా నిరంతరము మండుచున్న అగ్నిగుండములో నీ శాశ్వత కాలాన్ని నువ్వు అక్కడే గడపాల్సి ఉంటుంది ప్రియమైన దేవుని వారిలో. ఇది రక్షింపబడిన వారికి వచ్చే శిక్ష. సో చివరిగా ఈ రక్షణ పొందిన వాళ్ళకి 2 ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్న, ఇందాక అన్నాను కదా, నేను చిన్న తప్పే కదండి చేశాను, ఇంత పెద్ద శిక్ష? చిన్న తప్పే నేను చేశాను, ఎంత పెద్ద శిక్ష? మరణమా, నరకమా, అగ్నిగుండమా? బాబోయ్, ఎవరికి ఉంది ఈ ప్రశ్న? చాలామంది అనుకుంటారు నేను చిన్న తప్పు చేశాను, నేను పెద్ద పెద్ద తప్పులేం చేయలే, చిన్నప్పటి నుంచి మంచిగా బ్రతికాను, చాలా మంచి మంచి కార్యాలు చేశాను, దానాలు చేశాను, ధర్మాలు చేశాను, మీటింగ్స్ పెట్టాను, చర్చిలకు డబ్బులు ఇచ్చాను, పాస్టర్లకు కానుకలు ఇచ్చాను, అబ్బబ్బో ఎన్నో చేశాను. చిన్న తప్పే, మొన్నే అలా వెళ్తా ఏదో చేశాను, అంతే, చిన్న తప్పే. అది కూడా ఇంటికి రాగానే క్షమాపణ అడిగేశాను, చిన్న తప్పే, అబద్ధమే ఆడాను, అంతే. ఇలా చిన్న తప్పని మనం అనుకుంటాం, కానీ దేవుడు పరిశుద్ధుడనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు
పరిశుద్ధుడు, ఆయన పోలికలు ఆయన స్వరూపులుగా మనల్ని ఆయన చేసుకున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడ్డాడు ఆయన. మరి పాపము అనేది పరిశుద్ధులకు వర్తిస్తుందా? నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన కోరుతా ఉంటే, నేను చిన్న పాపమే చేశాను అని నువ్వు అనుకోవడం వల్ల అది ఏమవుతుందో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాపమును సహించలేడు, పాపమును భరించలేడు. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు చేసినటువంటి పాపమునకు తప్పకుండా నువ్వు జరిమానా చెల్లించాల్సిందే గనుక ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. మరి నేను చిన్న తప్పే చేశాను కదా, ఇంత పెద్ద శిక్ష ఎందుకు అని అంటే, నిజానికి మనం చేసేటువంటి తప్పు ఏది కూడా చిన్న తప్పు పెద్ద తప్పు అని ఉండదు. ఇంకా ముందుకెళ్ళినప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చిన్న తప్పు పెద్ద తప్పు అని తప్పుల్లో రకాలు ఉండవు. ఎందుకంటే ప్రభు ఆల్రెడీ చెప్పాడు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అతను వ్యభిచారం చేస్తేనే తప్పు అని అనుకుంటాడు, కానీ ప్రభు ఏం చెప్పాడు? దాన్ని కనీసం నువ్వు ఆ ఆలోచన కలిగినా నువ్వు వ్యభిచారం చేసినట్టే. కనుక దేవుని దృష్టిలో చిన్న తప్పు పెద్ద తప్పు అని ఉండదు. నువ్వు కమిట్ అయ్యావా, నువ్వు దేవుడు పరిశుద్ధుడు కనుక మానవుడు దేవుని యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకంగా చేసిన ఏ పాపమైనా దాని యొక్క తీవ్రత దేవుని యొక్క పరిశుద్ధతకు లేకపోతే ఆయన ఇచ్చేటువంటి తీర్పుకు సరి సమానంగా ఉంటుంది. రోమాపత్రిక 2:5-6 మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గత, అపవిత్రత, లేకపోతే మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా దేవుని యొక్క విలువల ముందు అవి అంత మంచిగా ఏం కనిపించవు, అవి పాపముగానే కనిపిస్తాయి. దేవుడేమో పరిశుద్ధుడు, మనం చేసేనేమో పాపాలు. దేవుని యొక్క పరిశుద్ధత ముందు మన యొక్క పాపాలన్నీ మనం కంపారిజన్ చేస్తుంటే ఏది కరెక్ట్గా కనిపిస్తుందండి? ఒక తెల్లని అంగీ మీద నల్లని చుక్కలేస్తే ఏం కనిపిస్తాయి? తెల్లని అంగీ కనిపిస్తుంది, నల్లని చుక్కలే కనిపిస్తాయా? ఇప్పుడు ఒక తెల్ల పేజీ మీ దగ్గర తీసుకొచ్చి ఒక చిన్న చుక్క పెట్టాను అనుకోండి, ఇదేంటి అని నేను అడిగితే తెల్లని పేపర్ అని చెప్తారా, నల్లని చుక్క అంటారా? మీరే చెప్పండి. మన పాపాలే కనిపిస్తాయి. కనుక నువ్వు చిన్న తప్పు చేసినా దేవుడు దానికి ఖచ్చితంగా పెద్ద శిక్షనే, పెద్ద ప్రతిఫలాన్ని మనకి ఇస్తున్నాడు. కనుక ఇప్పటివరకు మనం ఏం చూసామంటే, పాపము దాని యొక్క తీవ్రత, దానికి దేవుడు విధించే శిక్ష ఏంటి, ఏ విధంగా రక్షింపబడని వాళ్ళు శిక్షింపబడతారు అనే విషయాలు మనము చూసాం. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చిన్న స్టోరీ లాగా నేను చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను, సరేనా? సో నువ్వు రక్షణ పొందావా అనేటువంటి ప్రశ్న మనల్ని ఎవరైనా అడిగితే, నువ్వు రక్షణ పొందావా అని మనల్ని ఎవరైనా అడిగితే, నువ్వు మారు మనసు పొందావా అని ఎవరైనా అడిగితే, రక్షణ తీసుకున్నావా అని మనల్ని ఎవరైనా అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి? రక్షణ పొందిన వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు, కానీ రక్షణ పొందిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన 4 మనుషుల్లో రక్షణ పొంది ఇంకా నేను పొందలేదేమో అని అనుమానంతో ఉన్నావా? లేకపోతే రక్షణ పొందకుండా నేను రక్షణ పొందాను అని కాన్ఫిడెన్స్లో ఉన్నావా? లేకపోతే రక్షణ పొందాను అని చెప్పగలుగుతున్నావా? లేకపోతే రక్షణ పొందకుండా నేను ఇంకా రక్షణ పొందలేదండి, నాకు వద్దండి అని చెప్పగలుగుతున్నావా? ఈ 4 స్థితుల్లో నువ్వు ఎక్కడున్నావు అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తూ ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక వ్యక్తిని మనం తీసుకుందాం. ఒక దైవజనుడు చెప్పాడు ఈ విషయాన్ని. ఒక వ్యక్తిని మనం తీసుకుందాం. ఆ వ్యక్తికి ఈత రాదు. అతను ఒకరోజు నడుచుకుంటూ వెళ్ళి కాలువలో పడిపోయాడు. ఏమైందండి? ఈత రాదు, కాలువలో పడిపోయాడు. కాలువలో పడిపోయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి సమస్య ఏంటి? అతనికి ఆ కాలువలోంచి బయటపడడానికి ఈత రాదు. ఈత రాని స్థితిలో అతను అక్కడే ఉండిపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? రక్షింపబడాలంటే, దాంట్లోంచి బయటికి రావాలంటే అతను ఏం చేయాలి చెప్తారా? ఈత నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా, జనరల్గానే అడుగుతున్నాను. అతను ఏం చేయాలంటే, నన్ను ఎవరైనా రక్షించండి రక్షించండి అని కేకలేయాలి. ఒకవేళ మొహమాటంతో సిగ్గుతో ఉన్నాడు అనుకో, ఏం కాదులే అని అనుకున్నాడు అనుకో, ఏమవుతుంది చెప్తున్నారా? అందరు వింటున్నారా? సో అతనికి ఏం తెలియ, ముందు నేను చనిపోయే స్థితిలో ఉన్నానని తెలియాలి. అతని సమస్య ఏంటి?
దీంట్లోంచి బయటపడాలంటే ఈత రాదనే విషయం అతనికి తెలియాలి. తర్వాత అక్కడ నుంచి బయటపడాలంటే ఎవరో ఒకరు సహాయం చేయాలనే విషయం కూడా అతనికి తెలియాలి. దాన్ని అతను ఏం చేయాలి? వ్యక్తపరచాలి. అయ్యా నన్ను కాపాడండి అని కేకలు వేయాలి. అప్పుడు ఎవరైనా వింటే వచ్చి రక్షిస్తారు. ఒకవేళ ఈత రానోడు వచ్చాడు అనుకోండి, వాడు రక్షించగలడా? చెప్పండి. లేకపోతే ఎవరైనా వచ్చి, ఒరే బాబు నాకు ఈత రాదు కానీ ఈత ఎలా నేర్పించాలో వచ్చు, మొన్నే పుస్తకం రాశాను, నేను చదువుతూ ఉంటాను, అలా ఈత కొట్టు అని చెప్పాడు అనుకోండి, వాడు బ్రతుకుతాడా? అప్పటికప్పుడు పుస్తకం తెచ్చి వాడిని నేర్చుకోరా, నువ్వు ఈత కొట్టరా అంటే వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు? ఎప్పటికి వస్తాడు బయటికి? కాబట్టి పుస్తకాల జ్ఞానం అక్కడ పనికిరాదు. లేకపోతే ఫలాన్ని నువ్వు పాటించు అని ఏదైనా వాక్యం చెప్పినా అక్కడ పనికిరాదు. అక్కడ ఏం చేయాలి? అతను చావు బ్రతుకులో కొట్టుమిట్టాడుతున్నాడు, ఖచ్చితంగా దూకి అతన్ని కాపాడాలి. అంటే ఈ కాపాడాల్సినటువంటి వ్యక్తికి ఈత రావాలి ముందు. రెండవదిగా అతను కాపాడడం ఇతనికి ఇష్టమై ఉండాలి. ఆడెవడో మునిగిపోతున్నా నాకెందుకు వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒక అతను గాయాలతో పడున్నాడు, పక్కన ప్రధాన యాజకుడు వెళ్ళాడు, ఒక లేవీయుడు వెళ్ళాడు, ఈయన పట్టించుకున్నారా? అతనితో సంబంధం లేనటువంటి ఒక సమరయుడు వచ్చి అతని గాయాలు కట్టి అతనికి కొంచెం భోజనం పెట్టి పూటకలో ఉన్న ఇంటి దగ్గర జాయిన్ చేసి ఆ పెద్దమ్మకి కొంచెం డబ్బులు ఇచ్చి మంచిగా చూసుకోమని చెప్పాడు. అవునా కదా? ముందు నిన్ను కాపాడాలనేటువంటి కోరిక కానీ ఆశ కానీ ఇష్టం కానీ అతనికి ఉండాలి. ఇవన్నీ జరగాల. సో ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఒకవేళ అతనికి నిన్ను కాపాడాలని ఉండి ఈత కొట్టడం వచ్చి వెంటనే దూకి నిన్ను బయటికి తీసుకొచ్చాడు అనుకో, నువ్వేం చెప్తావు? వెంటనే అయ్యా నన్ను రక్షించావయ్యా, నన్ను కాపాడావయ్యా, జీవితాంతం నీ రుణం తీర్చుకోలేనయ్యా, నీకు వందనాలు అని చెప్పి మన కృతజ్ఞతను తెలియపరుస్తాం. అవునా కాదా? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? నేనేం చెప్తున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుందా? రక్షణ గురించే నేను మాట్లాడుతున్నాను, కానీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఇప్పుడు క్రైస్తవులు మనల్ని అడుగుతున్నారు కదా, నువ్వు రక్షణ పొందావా? తమ్ముళ్ళు మీకే చెప్తున్నాను, ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళని అడుగుతున్నాను, నువ్వు రక్షణ పొందావని నేను అడిగితే, రక్షణ అంటే ఏంటి మాకేం తెలుసు? మాకెందుకు రక్షణ? చక్కగా మేము చదువుకుంటున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, మా ఇష్టానుసారంగా హ్యాపీగా లైఫ్ మెయింటైన్ చేసుకుంటున్నాం. తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు బాప్తీసం తీసుకుంటాం, అంతే. మాకెందుకు రక్షణ అని అనుకోవచ్చు. కానీ ముందుగా నీకు తెలియాల్సింది ఏంటో తెలుసా? మీరు అనుకుంటారు, ఇప్పుడు వీడంటే నీళ్ళలో పడ్డాడండి, వాడికి రక్షకుడు కావాలి. నేనైనా నీళ్ళలో పడ్డానా? నేనైనా ఊరేసుకుంటున్నానా? లేకపోతే నేనైనా మంటల్లో పడ్డానా? నాకెందుకు రక్షకుడు? నేను చక్కగా ఉన్నాను అని మీరు అనుకోవచ్చు. నాకు రక్షణతో పని ఏంటని మీరు అనుకోవచ్చు. చాలామంది మీకు సమస్య ఉంది అనే విషయాన్ని కూడా గమనించలేని స్థితిలో ఉన్నారు. ఆ సమస్య ఏంటి ఇప్పుడు దాకా చెప్పాను. మనందరం కూడా పాపము అనేటువంటి సమస్య చేత నలిగిపోతూ ఉన్నాం. ఆ సమస్యలో నుంచి మనము బయటికి రావాల్సిన వాళ్ళముగా ఉన్నాం. ఆ పాపం అనేటువంటి ఊపిలో మనము కూరుకుపోతూ ఉన్నాం, కానీ మనకి ఆ విషయం తెలియట్లేదు. ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే విషయాన్ని మనం గమనించినట్లయితే, నీకు కూడా ఆ పాపము సమస్య ఉంది అనే విషయం నీకు అర్థమవ్వాలి ముందు. అప్పుడు నీకు సమస్య ఏంటో అర్థమవుతే అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ సమస్య నుంచి బయటపడేసేవాడిని వెతుకుతావు. నీకు సమస్య ఏంటో అర్థం కాకపోతే నీకు ఎలా తెలుస్తుంది? అందుకనే దేవుని మందిరానికి వస్తే దైవజనుల ద్వారా దేవుని యొక్క వాక్యానుసారంగా వారు బోధిస్తున్నప్పుడు నీలో ఉన్న సమస్య ఏంటో పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు నువ్వు కొంచెం కొంచెంగా నువ్వు మార్పు పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. నువ్వు దేవుని మందిరానికే రాకపోతే నీకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ముందు నీ సమస్య ఏంటో నువ్వు గుర్తించాలి. అలా కాకుండా నాకు ఈ సమస్య ఉందిలే, దీంట్లోంచి నేనే బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి నీ అంతటి నువ్వే అన్ని చేసుకున్నావు అనుకంటే, ఆ బైబిల్ చదివేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, నేనే స్నానం చేస్తాను, నేనే బాప్తిజం తీసేసుకుంటాను నువ్వు అనుకున్నావు అనుకోండి, ఒక ఊబిలో ఉన్నవాడు, జాగ్రత్తగానండి, ఊబిలో ఉన్నవాడు తనంతట తానే బయటికి రావాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది చెప్తారా? ఊబిలో ఉన్నవాడు తనంతట తానే బయటికి రావాలని ప్రయత్నం చేస్తే బయటకు వస్తాడా, ఇంకా లోపలికి వెళ్తాడా? అది కనుక నిన్ను రక్షించడానికి ఖచ్చితంగా రక్షకుడు కావాలనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. నీ సమస్య ఏందో నువ్వు గమనించుకోవాలి. రెండవదిగా దాని నుంచి విడిపించడానికి నీకు రక్షకుడు కావాలనే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. మూడవదిగా ఆ రక్షకుడిని నువ్వు పిలవాలి, నువ్వు ఒప్పుకోవాలి. అయ్యా నన్ను రక్షించు, నేను ఇదిగో ఈ పాపపు ఊబిలో ఉన్నాను, నన్ను రక్షించని నువ్వు నోటితో నువ్వు ఆయనను పిలవాలి, ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన వచ్చి మనలను రక్షిస్తాడండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? మీ సమస్య ఏంటి మీకు అర్థమైందా?
మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీకు అర్థమైందా? రక్షింపబడిన వాళ్ళ గురించి. మీ సమస్య మీకు తెలిస్తే ఆ సమస్యలో నుంచి మీ అంతటి మీరు బయటపడలేరు. ఒక విషయం చెప్తున్నాను, మన సమస్య పాపము, ఇదే కదా మాట్లాడుతున్నాం. ఇప్పుడు పాపిని పాపం చేసిన వాడు వచ్చి రక్షించగలడా? అది నేను చెప్పదలుచుకున్నది. అది ఒక పాపిని పాపం చేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించలేడు. ఈతరాని వాడిని ఈతొచ్చినోడే కాపాడాలి, అలాగే పాపముతో ఉన్నవాడిని పాపము లేని వాడే వచ్చి రక్షించాలా. ఇప్పుడు అర్థమైందా? ఈ లోకంలో మీ అమ్మ, నాన్న, మీ అక్క, చెల్లి, మీ పాస్టర్ గారు ఎవ్వరు కూడా మిమ్మల్ని రక్షించి నేను పరలోకానికి తీసుకెళ్తానని గ్యారంటీ ఇవ్వలేరు. ఎవరు రక్షించాలి? మనందరం మనుషులమే. పాపరహితుడైన వాడే రక్షించాలి. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి వద్దాం, త్వరగా ముందుకెళ్దాం. యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబరుచున్నది. చాలు. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, పౌలు ధర్మశాస్త్రం వలన నాలో పాపము కలుగుతున్నది అని అన్నాడు కదా. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకున్నాను దాన్ని చేస్తున్నాను అన్నాడు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం వలన మనలోనికి ఏమైనా పాపాలు వస్తాయా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే యాక్చువల్గా ఒకప్పుడు దేవుడు ఆదామును సృష్టించినప్పుడు వాళ్ళకి ఎలాంటి నియమాలు, ధర్మశాస్త్రాలు ఇవ్వాల. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా వాళ్ళు నడుచుకునేవారు. అర్థమవుతుందండి? ఆయన చెప్పిన మాటలు బట్టి నడుచుకునేవారు. ఒకవేళ నడుచుకోలేకపోతే వాళ్ళు ఏ విధంగా తయారయ్యారో మనం చూసాం. సో మనుషులు ఇలా మారిపోతున్నారు. కయ్యేను తన సహోదరుని చంపేశాడా? ఆదాము ఉన్నాడండి. ఆదాము తప్పు చేశాడు. ఆదాము తప్పు చేసినప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గరికి ధైర్యంగా వచ్చి నిలబడ్డా? అయ్యి బాబోయ్, భయపడిపోయాడు, సిగ్గుపడిపోయాడు, దాక్కున్నాడు, భయపడిపోయాడు, వణుకుపోయాడు సమాధానం చెప్పడానికి. అవునా కదా? ఎందుకంటే అతనిలో ఏదో ఒక స్వభావం అడ్డొచ్చింది. దేవునితో మాట్లాడడం, ఆయన పరిశుద్ధుడే, ఆయనతో నేను మాట్లాడగలనా అనేటువంటి ఒక భయము, ఒక సిగ్గు ఆయనలో ఉంది. ఇప్పుడు కయ్యన్ దగ్గరికి వద్దాం. కయ్యను చంపేశాడు, ధైర్యంగా వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాడు. దేవుడు వచ్చాడు. మీ తమ్ముడేడు రా అబ్బాయి అని అడిగితే ఏమన్నాడు? నేనేమన్నాడు? కాపలో అనుకున్నావా? నువ్వేం ఎత్తుక్కో. ఇది చూసారు ఎలా మారిపోయారు? బండ రాతి హృదయంలా కయ్యని హృదయం మారిపోయింది. కనుక దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళకి ఏది తప్పో ఏది ఒప్పో తెలియట్లేదు కాబట్టి ఆదాము తర్వాత జనరేషన్ వాళ్ళకి ఈ విధంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక నియమాలు, నిబంధనలు ఇవ్వాలని చెప్పి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం వలన ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు, కానీ ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని థర్మామీటర్తో అర్థం చేసుకుందాం. థర్మామీటర్ తెలుసా మీకు? థర్మామీటర్ తెలుసా? చిన్నప్పుడు జ్వరం వస్తే నోట్లో పెట్టేవారు కదా. ఇప్పుడు మనకి జ్వరం అనేటువంటి జబ్బు వచ్చింది. జ్వరం జబ్బే కదా. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన మనల్ని చూడగానే ఇలా చేయబెట్టి, అమ్మో నీకు 102 ఉందని చెప్తాడా? లేదు, థర్మామీటర్ పెడతాడు. థర్మామీటర్ పెట్టి నీ టెంపరేచర్ చూస్తాడు. టెంపరేచర్ చూసిన తర్వాత, ఇదిగో అమ్మా నీ జ్వరం ఇదే చెప్పింది, ఇది పట్టుకెళ్ళిపో, నీ జ్వరం తగ్గిపోద్ది అంటాడా? థర్మామీటర్ మనకి జ్వరాన్ని తగ్గిస్తుందా? చెప్తారా? తగ్గించదు. ఆయన ఏం చేస్తాడు? చూసి ట్యాబ్లెట్ రాస్తాడు. ఆ ట్యాబ్లెట్ మనం వాడితే తగ్గుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మంటాడు. 2 రోజుల తర్వాత నువ్వు వచ్చిన మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ థర్మామీటర్ పెడతాడు. ఈసారి టెంపరేచర్ తగ్గిందని చూపిస్తుందా? నార్మల్ అయిపోయిందయ్యా, నీకు తగ్గిపోయింది, ఇంకా నువ్వు ట్యాబ్లెట్లు వాడనవసరం. అవునా కదా? ఇక్కడ థర్మామీటర్ ఏం చూపిస్తుంది? నీలో ఉన్న సమస్య ఏంటో చూపిస్తుంది. అవునా కదా? ధర్మశాస్త్రం కూడా పాపం అంటే ఏంటో మనకు చెప్తుంది. ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులుగా తీర్చబడము, కానీ ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో మనకి తెలియచేయబడుతుంది. ధర్మశాస్త్రం అవసరమే. ఎందుకు? ఏది పాపము, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదని ఆ రోజుల్లో ప్రజలకు తెలియపరిచింది. అదే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం ఏం చూసామంటే, ధర్మశాస్త్రము అంటే థర్మామీటర్ లాగా మనం ఆలోచన చేసాము. ఇక్కడ జ్వరాన్ని తగ్గించడానికి థర్మామీటర్ ఉపయోగపడదు. అలాగే మనలో పాపం అనేటువంటి రోగం ఉంటే ధర్మశాస్త్రం పాపాన్ని తీసేది.
పాపం ఎంత ఉంది, దాని శిక్ష ఏంటి చూపిస్తుంది అంతే. ఈ పాపాన్ని తీసివేయడానికి ఒక ట్యాబ్లెట్ కావాలా. అర్థమవుతుందండి? ఆ ట్యాబ్లెట్ ఎవరు? ఇప్పుడు డాక్టర్ గారు ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రం ద్వారా నీలో ఉన్నటువంటి పాపాన్ని చూపించాడు. అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సో ఇప్పుడు నీకు ఆయనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నీకు ఆ పాపము పోతుంది అని చెప్పాడు. ఆ ట్యాబ్లెట్ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని కనుక నువ్వు సొంత రక్షకునికి అంగీకరించి ఆయన నీ కొరకు చేసినటువంటి శిలువ యాగాన్ని నువ్వు గ్రహించి విశ్వసించగలిగితే నీలో ఉన్నటువంటి పాపపు రోగం పోతుందని తండ్రి అయిన దేవుడే చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు ఆయన చెప్పినట్టే చేసావు. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళా ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే నువ్వు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నావు? నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. అర్థమైందండి? ఇది తండ్రి అయిన దేవుడు, ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మీకు అర్థం కావాలని సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను మీకు చెప్పాను. చాలామంది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని అంటారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం ముగించబడింది, ధర్మశాస్త్రం నెరవేర్చబడింది, ఒప్పుకుంటాను అన్నీ కూడా. కానీ కొన్ని విషయాలలో అది నిరుపయోగమైనది కాదు. అది మనకు బాలశిక్షకుడుగా ఉన్నాడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు మనకి నేర్పించే బాలశిక్షకుడుగా ఉన్నాడు. దాన్ని మనం పక్కన పడేయలేం. అర్థమవుతుందండి? ఇప్పుడు మీరు బైక్ నడుపుతారు కదా, బైక్కి కిక్ రాడ్ ఉంటుంది. కిక్ రాడ్ ఎప్పుడు ఉపయోగిస్తారు? స్టార్ట్ చేసేటప్పుడు ఉపయోగిస్తారు, తర్వాత ఉపయోగించరు కదా. స్టార్ట్ చేసి బండి ఆన్ అవ్వగానే కిక్ రాడ్ మీకు పక్కన పట్టేసి వెళ్తారా? ఎందుకు? మళ్ళీ బండి ఆన్ చేయాలంటే. అలాగే ధర్మశాస్త్రం అనేది కూడా మన జీవితంలో ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా, ధర్మశాస్త్రానికి బయట మాత్రమే రక్షణ కార్యం అనేది జరుగుతుంది. అది యేసుక్రీస్తు ప్రభువారి యందలి విశ్వాసం ద్వారా. రోమాపత్రిక 3వ అధ్యాయం దగ్గర మనం ఉన్నాము. 20వ వచనాన్ని మనము చదువుతున్నాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చుచున్నారు. 22వ వచనం చదవండి. విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు ఈ టాబ్లెట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎవరు చెప్తున్నారు యేసుక్రీస్తుని నమ్మమని? దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావమ్మా, ఆయన మీద నమ్మకం లేదే ఆయన ఇచ్చిన ఎర్రగొట్టం మింగుతావా? చెప్పండి. ముందు ఏముండాలి నీకు? ఆయన మీద నమ్మకం ఉంటేనే ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. నమ్మలేదనుకో నువ్వు ఖచ్చితంగా ఆ ట్యాబ్లెట్ మింగవు, నీ జ్వరం కూడా తగ్గదు. ముందు దేవుడు చెప్పే మాటలు మనం వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు? ఈ ట్యాబ్లెట్ వేసుకో. ఆ ట్యాబ్లెట్ ఎవరు? యేసుక్రీస్తు. ఇది యేసుక్రీస్తు యందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో నీవు నీతిమంతుడిగా మార్చబడుటకు అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క కృప అయి ఉన్నది. ఇక్కడ నా సమస్య ఏంటంటే ఈత రాదు. వింటున్నారా? నా సమస్య ఏంటి? ఈత రాదు. ఎవరు రక్షించాలి? ఈత వచ్చినట్టు రక్షించాలి. నేనేంటి? పాపిని. నన్ను రక్షించాలంటే పాపము లేనివాడు వచ్చి రక్షించాలి. అదేవిధంగా ఇక్కడ మన సమస్యకు పరిష్కారం మనుషుల్లో అయితే లేదు, పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకని ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఈ లోకంలో ఏ నామము వలనను రక్షణ అనేది లేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యందలి విశ్వాసం వలన మాత్రమే రక్షణ ఉన్నది. చాలామంది అనుకుంటారు ఇదంతా నాకు వర్తించదులేండి, నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ పాపం చేయలే, నేను ఏ పాపం చేయనప్పుడు నాకెందుకు వర్తిస్తుంది అని అనుకుంటారు. అక్కడే 3వ అధ్యాయంలోనే 23వ వచనం కూడా చదవాలి. అందుకే అన్నే రాయించాడు ఆయన. నేను పాపం చేయలేదని అనుకుంటున్నావా తమ్ముడు, చెల్లి? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. పాపం చేశారు, స్వభావ సిద్ధంగా కూడా పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. చాలామంది ఆ ఒరిజినల్ సిన్ అనే దాన్ని ఒప్పుకోరు. చాలా రకాల డిబేట్లే జరిగాయి. నేను దాని గురించి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి కదండి. ఒలింపిక్ గేమ్స్లో ఒక ఆయన
బంగారు పథకాన్ని పొందాడు అనుకోండి. ఇప్పుడు ఎవరికి బంగారు పథకం వచ్చిందని చెప్తారు? అతని పేరు చెప్తారా, భారతదేశానికి వచ్చిందని చెప్తారా? అర్థమవుతుందా? ఒలింపిక్ గేమ్స్లో ఒక అతను వెళ్ళి భారతదేశం తరపున ఆడాడు, అతనికి బంగారు పథకం వచ్చింది. ఎవరికి వచ్చిందని చెప్తారు? భారత్కి ఒక బంగారు పథకం వచ్చిందని చెప్తారు. అలాగే ఆదాము చూపించినటువంటి అవిధేయత వలన ఆ పాప స్వభావం అనేది ఆ విధంగా మన అందరి మీద మోపబడింది, ఆరోపింపబడింది, సంక్రమించింది. కనుక పాప స్వభావం ఉన్నది. అదేవిధంగా వ్యక్తిగతంగా మనం చేసినటువంటి పాపాలను బట్టి కూడా మనము పాపులుగా అయ్యాం. ఇందాక ఒక మాట అన్నాను కదా, చిన్న పాపము పెద్ద పాపం అనేటువంటి హెచ్చు తగ్గులు లేవు. ఎలా అంటే, ఒకడు ఉన్నాడండి, ఆడు పచ్చి తాగబోతాడు, కానీ వారానికి ఒకసారి తాగుతాడు. వాడు ఏమంటాడంటే, నేను వారానికి ఒకసారి తాగుతానండి, అది పెద్ద తప్పేం కాదు, ఎందుకంటే ఇదిగో నా పక్కింటోడు ప్రతిరోజు తాగుతాడండి, నేనే గొప్ప అంటాడు. అంతే కదండి. మరి ఆ దృష్టిలో ఎవడు గొప్పడు? వారానికి ఒకసారి తాగుతున్నాడు, నేను గొప్ప అంటాడు. ఆ ప్రతిరోజు తాగేవాడి దగ్గరికి వెళ్దాం, వాడేమంటాడు తెలుసా? నేను డైలీ పనికి వెళ్తానండి, నాకు బాగా ఒత్తిడి ఉంటుంది, అందుకే రోజు చొక్కేసుకుని కానీ పడుకోను, కాబట్టి నేను రోజు తాగుతాను. నేను తప్పెందుకు అవుతుందండి? నేనేం తప్పేం కాదు. కానీ ఇదిగో ఈ పక్కింటోడు చూడండి, ఆడు తాగినప్పుడల్లా అరుతాడండి, కేకలేస్తాడు. ఇప్పుడు ఎవరు గొప్పలు? ప్రతిరోజు తాగి పడుకున్నవాడు తప్పు కాదు, డైలీ కేకలేస్తాడు చూడండి, ఆడు తప్పు అంట. ఇప్పుడు ఆ అరిసేవాడి దగ్గరికి వెళ్దాం, ఆడంటాడు, నేను ఎప్పుడెప్పుడైనా తాగినప్పుడే అరుతానండి, కానీ ఆ పక్కింటోడు తాగినప్పుడు అలాంటి పెళ్ళంది అంతాడండి. ఇప్పుడు వీడి ఉద్దేశంలో ఎవడు తప్పు? నేను కాదు, వాడు తప్పు. వాడంటాడు, నేను ఎప్పుడో ఒకసారే మా ఆవిడది అంటాను, అది కూడా తాగినప్పుడే. కానీ ఆడున్నాడు చూసారా, ఆడు వాళ్ళ ఇంట్లోనే కాదు మొత్తం ఊర్లో అందరితోటి గొడవ పెట్టుకుంటా అందరినీ తగ్గుతాడు ఆడు వెళ్ళి. ఇప్పుడు ఎవడు గొప్పోడు చెప్పండి? ఎవడికాడు ఒప్పుకోవట్లేదు. త్రాగుడుతనం అనేది పాపము, వ్యసనము, అది మత్తును కలగజేసేది, చింపుడుతనాన్ని కలగజేసేది, అది దరిద్రతను తెచ్చేదని విషయాన్ని ఒప్పుకోవట్లేదు. ఏంటి, నేను ఎంతవరకు ఉన్నానని స్థాయిలు చూసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, 34 మార్కులు వచ్చినాడు ఫెయిల్ అయిపోతాడు, 31 మార్కు వచ్చినాడు ఫెయిల్ అయిపోతాడు, 33 మార్కులు వచ్చినాడు ఫెయిల్ అయిపోతాడు. ఇప్పుడు ఏళ్ళు కూర్చొని, ఒరే 33 వచ్చినాయి నీకు, ఇంకో 2 వస్తే పాస్ అవ్వను కదరా నువ్వు అని చెప్పి ఫెయిల్ అయినోడు ఆడి దగ్గరకు వచ్చి సజెషన్ ఇచ్చాడానికి ఎలాగుంటుంది? పాస్ అయినోడు వచ్చి చెప్తే కొంచెం, ఈడు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాడు, 31 మార్కులు వచ్చినాయి, 33 వచ్చినోడికి చెప్తున్నాడు ఈడు, నువ్వు ఇంకా ఆ మార్కు రాసి ఉండాల్సిందిరా అని. అవునా కదండి? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ విషయం గురించి చెప్తాను. ఏ బాధము లేదు, అందరూ పాపం చేశారు, అందరూ కూడా పాపపు రోగంతో ఉన్నారు. దీంట్లో స్థాయిలు అనేవి లేవు, ఏ భేదం లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక అందరూ ఫెయిల్ అయిపోయిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే మార్కులు తేడా చూసుకుంటున్నారు అంతే. వీడు అరుతాడు, వాడు కొడతాడు, వీడు పడుకుంటాడు, వాడేమో వారానికి ఒకసారి. ఇదే, అందరూ పాపులే, కానీ స్థాయిలు చూసుకొని వాడికంటే నేను బెటరు అని అనుకుంటున్నారు. అందరూ దొంగలే, అందరూ పాపం చేసిన వాళ్ళమే. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచు ఉన్నాం. అందరం ఫెయిల్ అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాం, అందరం పాపంలోనే మగ్గుతున్నాం, మనల్ని మనం రక్షించుకోలేనటువంటి స్థితిలోనే ఉన్నాం. అందరము కూడా ఏ భేదము లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు గనక ఆ డాక్టర్ గారి మాట విని యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచితే గనక నీవు ఆయన చేసిన విమోచన కార్యం ద్వారా ₹1 చెల్లించకుండానే ఉచితంగా నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఫెయిల్ అయిపోయారు కదండి, 34, 33, 31 ముగ్గురు ఫెయిల్ అయిపోయారు కదా, ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ వాళ్ళు పాపం వీళ్ళని పాస్ చేయాలనే ఉద్దేశంతో, బోర్డర్ మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు పాస్ చేయాలనే ఉద్దేశంతో ఒక 5 మార్కులు గ్రేస్ మార్కులు ప్రకటించారనుకోండి, వీళ్ళ ముగ్గురు ఏమవుతారు? ముగ్గురు పాస్ అయిపోతారు. ఇప్పుడు ఇలా ఏమైనా చేశారా? ఆ పాస్ మార్క్ పొందడానికి ఎలా అయినా చేశారా? ఎవరు చేశారు? దాన్నే కృప అంటారు. అర్థమవుతుందండి? ఉచితముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అంటే నువ్వు పాపం స్థితిలోనే ఉన్నావు, ఏ భేదం లేదు, కానీ నువ్వేమి చేసినా నువ్వు పాస్ కాలేవు. కానీ ఆయన కృప ద్వారా, ఆయన కృపలో నీకు కనుక ఆయన నువ్వు పాస్ అవ్వాల్సిన మార్క్ నీకు ఇచ్చాడు అనుకోండి, నువ్వు పాస్ అయిపోతావు.
ఇదే కృప అంటారు. కృప అంటే మనకి యోగ్యత లేకపోయినా మనకి ఇవ్వబడింది, మనం ఆయనను అడగకపోయినా మనకి ఇవ్వబడేది, ఆయన స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఇచ్చేది కృప. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇచ్చారు. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు ఆ విధంగా ఇచ్చారు. ఆయన కృప ద్వారా ఆయన చెప్పిన మాట విని నమ్మితే ఇదంతా మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మాలి, నమ్మువారు మాత్రమే. అక్కడ 24 నుంచి 26 వచనాల్లో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా తీర్చువాడును అయి ఉండుటకు అలాగున చేశాడు. దేవుని నీతిమంతుడు, ఆయన నీతి తప్పడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మొదటి నుంచి కూడా తన నీతిని కనపరచాలనే ఉద్దేశంతోనే ఒకప్పుడు ఆయన ఓర్చాడు. ఇప్పుడు ఆయన మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడాలని తన కుమారుని ద్వారా ఏం చేశాడు? ఆయన ఆ కుమారుని యందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చడానికి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మన నిమిత్తమై యేసునందు ఎలాంటి పాపము లేదు, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ ఆయనపై మన పాపములను మోపి మన శిక్షను ఆయనకి విధించి ఆయన పొందిన దెబ్బలను బట్టి, శ్రమలను బట్టి, ఆయన చేసిన పనిని బట్టి, ఆయన కార్చిన శిలువ రక్తమును బట్టి మనలను ఆయన నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చడమే దేవుని యొక్క కృప. దేవుని నోటంట పాపులందరూ పాపులనే పిలువబడతారు, కానీ యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులని నిర్దోషులని పిలువబడతారు. అది దేవుని కృప. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మన వల్ల జరిగినది కాదు, దేవుని వరం ఇది, దేవుని కృప ఇది. నువ్వేమి చేసేది లేదు ఇందులో, కేవలము ఆయన చెప్పిన మాట విని యేసుక్రీస్తును నువ్వు స్వీకరించడం వలన నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు, రక్షింపబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన రక్షణ గురించినటువంటి దేవుని మాటలపై మనం విశ్వాసాన్ని చూపించాలి. ఈరోజు మనం విన్నాం, రక్షింపబడాలంటే ముందు మనం తెలుసుకోవాల్సిందేంటి? రక్షింపబడాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది మనకున్నటువంటి ఆ రక్షణ పొందాల్సిన స్థితి ఏంటి. ఆ స్థితిలో నుంచి బయటికి రావాలంటే మనల్ని రక్షించువాడెవడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత ఆ రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి, మనం ఎవరిని యాక్సెప్ట్ చేయాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి మాట. రోమా 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే దేవుని యొక్క మాట విని ఆయన పంపిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? ఇందాక చెప్పాను కదా, భయంకరమైనటువంటి అగ్నిగుండమైనటువంటి తీర్పులోనికి రాక వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉండడమే నిత్య జీవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకోగలుగుతారు, ఆ తీర్పుని మీరు దాటి జీవంలోనికి ప్రవేశించగలుగుతారు. ఆయన అంటున్నాడు రోమపత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎవరైతే రోమపత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఎవరైతే తనను అంగీకరించిరో వారందరికీ ఆయన తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు మీరు ఏమన్నారంటే క్లియర్గా చెప్తున్నాను, రక్షణ అంటే ఏంటి? రక్షణ పొందని వాళ్ళు వారు చేసే క్రియలేంటి, ఆ క్రియలను బట్టి వారు చేసే పాపములను బట్టి వారు పొందే ఫలితాలు ఏంటి, ఎంత భయంకరమైనటువంటి శిక్షలు వారు అనుభవిస్తారు. అది చూసిన తర్వాత రక్షింపబడడానికి చిన్న ఉదాహరణ, ఈత కొట్టేవాడి గురించి, రక్షకుడి గురించి, దేవుడి గురించి, ధర్మామీటర్ జ్వరాన్ని ఏ విధంగా కొలుస్తుందో ధర్మశాస్త్రం విషయాలు ఇవన్నీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. చివరిగా రక్షింపబడుటకు ఇప్పుడు నేను ఏం చేయాలి? విన్నారు కదా, ఇప్పటివరకు నువ్వేమన్నావంటే నీకు రక్షణ అవసరమో లేదో నేర్చుకున్నావు, నీకున్నటువంటి సమస్య ఏంటో నువ్వు గమనించావు, అది అందరికీ ఉంది, నువ్వు ఒప్పుకున్నా
ఒప్పుకోకపోయినా ఏ భేదం లేదు, అందరికీ ఉంది ఆ సమస్య. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ, ఆ యొక్క విమోచన కార్యమును మనం అంగీకరించాలి అనే విషయాన్ని మనం ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు రక్షింపబడడానికి నువ్వు పర్సనల్గా ఏం చేయాలి ఒకసారి అడుగుదామా? నేనేం చేయాలి? ఎవరైతే రక్షింపబడలేదో, రక్షింపబడిన వాళ్ళు మాత్రమే చెప్పండి, నేనేమి చేయాలి? రక్షింపబడుటకు నేనేం చేయాలి? ఎవరు చెప్పట్లేదు. ఎవరికి వద్దా? నీ మనసులోనైనా చెప్పుకుంటారా? నేను అందుకే మొదట్లోనే చెప్పాను, దేవుని సన్నిధిలో మనము ఆయన ఎదుట ఒప్పుకునే వారముగా ఉండాలి. రక్షింపబడుటకు నేనేమి చేయాలి అనేటువంటి ప్రశ్న ఈరోజు నీకుంటే, ఎందుకనంటే క్రొత్త నిబంధన గ్రంథంలో సాక్షాత్ 3 చోట్ల మనం ఈ ప్రశ్న చూస్తాం. 3 అడుగుతారు, నేనేం చేయాలి, మేమేం చేయాలయ్యా, నేనేం చేయాలయ్యా అని వాళ్ళు అడిగారు. పౌలు కూడా అడిగాడు. పౌలు ఏమని అడిగాడంటే, ప్రభువా నేనేం చేయాలి అని అడుగుగా ప్రభు ఏం చెప్పాడు తెలుసా? అననీయ దగ్గరికి వెళ్ళి ఆయన నీకు చెప్తాడు. అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ దగ్గరికి వెళ్ళిన తర్వాత అననీయ ఏం చెప్తాడంటే, నువ్వు తడబడి చేయడం ఎందుకు, ఇంకా ఆలస్యం చేయవద్దు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో అని అననీయ పౌలుకు చెప్పాడు. మొదటిగా ఈ ప్రశ్న అడిగింది పౌలే. ఏమంటున్నాడు? ప్రభువా నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వేం చేయాలంటే అననీయ చెప్తున్నాడు, నువ్వు ఆలస్యం చేయొద్దు, ఇంకా ప్రభువు నిన్ను దర్శించాడు, ఆయన నీతో మాట్లాడాడు, నిన్ను తన సేవా పరిచయ నిమిత్తం వాడుకోబోతున్నాడు కనుక నీవు లేచి ఆయన నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి విశ్వాసముతో దేవుని యొక్క సువార్తను అంగీకరించి బాప్తిస్మము తీసుకొని నీ పాపములను కడిగి వేసుకోమని అననీయ ఎవరికి చెప్పాడు? ఇప్పుడు పౌలు ఏమైపోయాడు? ప్రపంచాన్ని తలక్రిందులు చేయవాడుగా మారిపోయాడు. తర్వాత పౌలు శీలలు దేవుని పరిచర్లో వాడబడుతూ ఒక రోజున చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో వేయబడ్డారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. ఒక నిమిషం అండి. చెరసాల నాయకుడు అక్కడ ఉండడం మనం చూస్తాం. జరిగిన వృత్తాంతం అంతా కూడా మీకు తెలుసు. అది జరిగిందంతా తలుచుకొని చెరసాల నాయకుడు వారిని అడుగుతున్నాడు. 16వ అధ్యాయం 30వ వచనం. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలను అని ఆ చెరసాల నాయకుడు పౌలును శీలను అడిగాడు. దానికి వారు చెప్పిన సమాధానం 31వ వచనంలో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి ఉన్న వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. చెరసాల నాయకుడికి దేవుని గురించినటువంటి విషయం తెలియదు. అప్పుడు పౌలు శీల ఆ రాత్రికాల సమయంలోనే అయ్యా నేను ఏం చేయాలని అడిగినప్పుడు వారికి, ఆ చెరసాల నాయకునికి, ఆయన కుటుంబానికి కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను వారు అందించారండి. ఆ వాక్యమును బోధించినప్పుడు ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి దెబ్బల గాయములను కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందిరి. వెంటనే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా వారు అంగీకరించారు. తడవ చేయకుండా వెంటనే వారు బాప్తిస్మము తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత చాలండి, పెంతెకొస్తు దినమున పేతురు ప్రసంగిస్తున్నాడు. చాలా లక్షల మంది ప్రజలు ఆ వాక్యము చేత హృదయాలు స్పందించబడి కదిలించబడి వారు అడుగుతూ ఉన్నారు. పేతురు చెప్తున్నాడు, ఇదిగో మీరు సిలువ వేశారు, మీరు సిలువ వేసి చంపేసిన ఈ యేసును మన అందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను తండ్రి అయిన దేవుడు నియమించాడు. అలాంటి ప్రభువుని మీరు సిలువ వేసి చంపేశారని వారి హృదయాలు నొచ్చుకునే విధంగా ఆయన ప్రసంగించినప్పుడు వారందరూ ఏమన్నారు తెలుసా? వారి యొక్క హృదయాలు కదిలిపోయాయి, కరిగిపోయాయి. వాళ్ళు అంటున్నారు, సహోదరులారా మేమేమి చేయాలి అని అడుగుతున్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 37వ వచనము. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలును అడగగా, అప్పుడు పేతురు సమాధానం చూడండి, అయ్యలారా రక్షింపబడిన వారులారా, మీరు కనుక ఈ రోజున రక్షింపబడుటకు నేనేమి చేయాలి అనేటువంటి ప్రశ్న నీలో ఉంటే పేతురు సమాధానం, మీరు మారు మనస్సు పొంది
పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. మీరు చేయాల్సింది ముందు మారు మనసు పొందాలి, మీ పాపములు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఆ పాపములని ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయన నామములో మీరు బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతారు. పరిశుద్ధాత్మ వరాన్ని కూడా పొందుకుంటారు. ప్రియమైన వారులారా, ఇంకొక సందర్భాన్ని చూద్దాం. చివరి సందర్భం, ఒకతను రథం మీద వాక్యం చదువుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ఏం అర్థం కావట్లే. పరిశుద్ధాత్ముడు పిలుపుని ప్రేరేపించి ఆ రథము దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళమన్నాడు. వాయువేగంతో పరిగెత్తుకుంటూ ఫిలిప్పు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతను చదువుతున్నది అతనికి అర్థం కాలే. నాకు ఎవరైనా చెప్తేనే కదా అర్థమయ్యేదంటే, ఇదిగో ఫిలిప్పు చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు నా కొరకు పాపముల విషయమై సిలువలో చనిపోయాడనే విషయాన్ని క్లియర్గా యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను, అనగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో రాయబడిన ఆ సువార్తను ప్రకటించాడు. అనగా లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల విషయమై చనిపోయాను, మన పాపముల విషయమై చనిపోయి సమాధి చేయబడెను, లేఖనముల నిమిత్తమైన 3వ దినమున తిరిగి లేచాడు. మన కోసమే చేశాడు, మన పాపములు క్షమించడానికి చేశాడు అనే విషయాలు నపుంసకునితో చెప్పినప్పుడు, ఆ నపుంసకుడు 8వ అధ్యాయం అపోస్తల కార్యం 8వ అధ్యాయము 36వ వచనము, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగాడు. అడిగి రథాన్ని నిలుపు చేయించాడు. అప్పుడు ఫిలిప్పును అడుగుతున్నాడు, ఇదిగో నీళ్ళు, రక్షణ స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీకు ఆటంకం ఏంటి? మీలో ఎవరైనా అడిగారా, అయ్యా నేను రక్షణ పొందుతాను, బాప్తిస్మం ఇవ్వండి, ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు, ఎన్నాళ్ళు లేట్ చేస్తారు అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ నపుంసకుడు విన్న వెంటనే ఏమంటున్నాడు, నీళ్ళు ఈగో రెడీగా ఉన్నాయి, నీకేంటి ఆటంకం అని అడుగుతున్నాడు. అప్పుడు ఫిలిప్పు ఒకటే మాట అన్నాడు, నీవు పూర్ణ హృదయముతో యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా నువ్వు విశ్వసించిన ఎడల, నీ పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల నువ్వు బాప్తిస్మము పొందొచ్చు అని చెప్పాను. వెంటనే అతడు అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నానని అతనికి ఉత్తరం ఇచ్చాడు. వెంటనే ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలోనికి దిగారు. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు మొదటి రోజున ఆయన యొక్క రక్షణ సువార్తను వినడానికి వచ్చిన నీవు, నేనేమి పిట్టకథలు చెప్పలేదు, నేనేమి బయట ప్రసంగికులు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెవి గురించి, ముక్కు గురించి, కంఠం గురించి కూడా గంట ప్రసంగం చేస్తారు. మాట్లాడితే స్తోత్రం చెప్పంటారు, హల్లెలూయా చెప్పంటారు. నేను ఆ బాపతి కాదు. కేవలము రక్షణ సువార్తకు సంబంధించి, నీ రక్షణకు సంబంధించినటువంటి సత్యవాక్యాన్ని మాత్రమే మీ ముందు ఉంచాను. నా జీవితంలో నుంచి కూడా సాక్ష్యం నేను పంచుకోలేదు. కేవలం బైబిల్లో నుంచి మాత్రమే మీతో మాట్లాడాను. ఈ రోజున నీకే కనుక ఈ ప్రశ్న ఉంటే, ఈరోజు నీకు చాలా మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఈ రోజున గనక ఈ వాక్యం విన్న తర్వాత నీకు ఒక మంచి తీర్మానం తీసుకునేటువంటి ఆలోచన నీకు వచ్చినట్లయితే, ఇప్పుడు రక్షణ సువార్త విన్నావు కదా, ఇంతకు మించిన రక్షణ సువార్త వేరే ఏం లేదు. ఎంతమందిని చెప్పినా ఇదే చెప్పాలా, ఇదే రక్షణ సువార్త, నీ రక్షణ సువార్త ఇదే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను మీరు ఈ రోజున విన్నారా? వినిన మీరు రక్షణ గురించి మీకు అర్థమైందా? రక్షణ అంటే ఏంటి అనే విషయం అర్థమైందా? రక్షణ సువార్త విన్నారు, రక్షణ అంటే ఏంటో మీకు అర్థమైందా లేదా? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, ఇంకో 2 గంటలు చెప్తా, నాకేం ప్రాబ్లం లేదు. అర్థమైందా లేదా? తప్పించుకుందాం, అర్థమైందంటే పోయా. రక్షణ సువార్త విన్నారు, రక్షణ అంటే ఏంటో మీకు అర్థము అయ్యింది. సో నీ సమస్య ఏంటో కూడా నీకు అర్థమైందా? నువ్వు పాపం అనేటువంటి సమస్యలో ఉన్నావనే విషయం మీకు అర్థమైందా?
నీలో పాపము ఉంది, నువ్వు చేసినా చేయకపోయినా, నీ క్రియల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపు ద్వారా, నీ స్వభావం ద్వారా పాపము నీలో ఉంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, ఆ పాపం యొక్క శిక్ష, ఆ పాపం యొక్క తీవ్రత, ఆ పాపమునకు పరిష్కారము, ఆ పాపమునకు ఫలితం ఏంటో కూడా నువ్వు ఇప్పటి వరకు విన్నావు కదా, తెలుసుకున్నావు కదా, ఎంత భయంకరంగా ఉంది. మరి ఇప్పుడైనా ఒక తీర్మానానికి రావాలి కదా, ఇప్పుడైనా నీ హృదయంలో ఒక నిశ్చయతకు రావాలి కదా, ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. రక్షణ సువార్త విన్నప్పుడు ఎలాగైతే పౌలు స్పందించాడో, పెంతెకొస్తు దినమున ఆ అన్యులందరూ స్పందించారు, అదేవిధంగా చెరసాల నాయకుడు స్పందించాడు, నపుంసకుడు వాళ్ళు టైం తీసుకున్నారా? లేదు. రక్షణ సువార్త విన్న వెంటనే వాళ్ళు స్పందించారు, వెంటనే ప్రభువును అంగీకరించారు దేవుని కుమారుడిగా. వారు విశ్వసించారు, సువార్తను ఓన్ చేసుకున్నారు, వారు బాప్తిస్మము తీసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం, ఇప్పుడు అంగీకరించి సువార్తను నీ హృదయంలో చేర్చుకుని మాటలు చెప్పాలి. నువ్వు ఇప్పుడు యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు అని అక్కడ ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది, ఏంటో తెలుసండి? ఒకని అవిధేయత వలన, వింటున్నారా? జాగ్రత్తగానండి. ఒకని అవిధేయత వలన అనేకులు ఏ విధంగా అయితే పాపులుగా చేయబడిరో, అదే విధముగా ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఈ వాక్యంలో ఏమైనా అర్థం ఉందా? ఈ వాక్యం బట్టి నేను రక్షణ పొందాను, నిజమే. ఈ వాక్యాన్ని ఒక సేవకుడు చెప్తున్నప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకుని నేను రక్షణ పొందాను. నాలో ఒక ఫీలింగ్ ఉండిపోయేది, నేను పాపిని, కాలేజీ చదువుతున్నా, ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నా, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నా, పరిచయలో పనిచేస్తున్నా, మా ఫ్యామిలీ అంతా చర్చిలో ఉన్నాం, నా ఇష్టానుసారమైన జీవితంలో నేను ఉన్నాను. నాకు ఒక మనశ్శాంతి లేదు, ఏం చేసినా పాపమే. చర్చికి వెళ్తున్నాం, మళ్ళీ సినిమాలకు వెళ్తాం, టీవీలు చూస్తాం, అందరితో మాట్లాడతాం. కనుక నేను పాపిని అనేటువంటి ఫీలింగ్ నాలో ఉండిపోయింది. చర్చికి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తున్నా, రోజు వారి జీవితంలో మనం మాట్లాడే మనుషులతోనూ, తిరిగే స్నేహాల వల్ల, వెళ్ళే చోట్ల వల్ల నేను పాపినే, నేను రక్షణ పొందడం అనేది అసాధ్యం, రక్షణ అంటారు, బాప్తిస్మం అంటారు, ఇది జరగని పని అని నేను ఒక నిశ్చయతకు వచ్చేసాను. ఒకవేళ నేను రక్షింపబడాలంటే దేవుడే నాతో మాట్లాడతాడేమో. చాలామంది అప్పుడు చెప్పేవారు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలి కదా, నేను రక్షింపబడాలంటే దేవుడే నాతో మాట్లాడాలి, అలా అనుకునేవాడిని. ఒకరోజున ఒక సేవకుడి మాటతో నాకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు అనుకుంటే నేను పాపినని నువ్వు అనుకున్నా, నేను రక్షింపబడ్డాను నువ్వు అనుకున్నా కాదు. ఇది నీకు తెలియాలి ముందు. ఒకప్పుడు ఆదాము చేసినటువంటి అవిధేయతను బట్టి అందరూ కూడా, ఆయన తర్వాత వాళ్ళందరూ కూడా పాపులుగా మార్చబడ్డారు. అందుకనే నువ్వు పాపివి. నువ్వు పాపం చేసి పాపంలో బ్రతుకుతూ పాపివే అని అనుకుంటున్నావేమో. నువ్వు పాపం చేసి పాపివి కాలేదు, పాపము నీలో ఉండబట్టి నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పాడు ఆయన. నాకు అర్థమైంది, అంటే ఆల్రెడీ నాలో పాప స్వభావం ఉంది కాబట్టి, నేను ఈ పాపలోకంలో ఉన్నాను కాబట్టి, నేను చూసేది చేసేది అంతా కూడా పాపమే. సో నేను ప్రత్యేకంగా పాపాలు చేసి పాపం అవ్వలేదు, అయితే పాప స్వభావం నాలో ఉండడం వల్ల నేను పాపాలు చేస్తున్నాను కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఈయన ఏం చెప్తాడని. వెంటనే ఆ ఒక్క మాటనే చాలాసేపు ప్రసంగించి తర్వాత రెండో మాటకు వచ్చాడు ఆయన. ఏమని చెప్తున్నాడు? ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు, అదేవిధంగా ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడతారనే మాట గురించి చెప్పి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు గనక ఎవరైనా ఒక్కతను దేవుని యొక్క మాటలకు విధేయత చూపిస్తే ఆయన నమ్ముకున్న వారందరూ నీతిమంతులుగా మార్చబడతారు. అలాంటి మనిషి ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా దేవుని మాటలకు విధేయత చూపించాడండి? ఎవరున్నారు? ఎవరు లేరు, అందరం పాపులమే. యేసుక్రీస్తు ప్రభు వారు విధేయత చూపించారు. ఆదాము అవిధేయత చూపించాడు, మనందరం పాపులుగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు విధేయత చూపించాడు, ఈయన నమ్ముకుంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు అని చెప్పాడు. ఇంతేనా? యేసుక్రీస్తును ఒప్పుకుంటే నీతిమంతుని అయిపోతానా? చాలా సింపుల్గా చెప్పేశాడు ఆయన. నాకు ఒక పరిష్కారం దొరికినట్టుగా అనిపించింది. ప్రార్థన అయిన తర్వాత ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఇది, ఎలా ఒప్పుకోవాలి, ఎలా ఒప్పుకుంటే ఇవన్నీ విడిచిపెడితే నువ్వు రక్షింపబడ్డట్టే, నీలో పాపం ఉండదు. ఆ రోజు ఆ వాక్యం విన్నాను, ఒప్పుకున్నాను, తర్వాత ప్రార్థన చేసుకున్నాను, ఉపవాసాలు ఉన్నాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను. నేటి నుంచి, ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుని కోసమే బ్రతుకుతున్నాను.
అర్థమవుతుందండి? చిన్న వాక్యమే నన్ను మార్చింది. ఇదే విషయం మీకు ఈరోజు కూడా తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో ఉంటే, రక్షింపబడడానికి నేను ఏం చేయాలనేటువంటి కోరిక మీలో ఉంటే, ఇదే అనుకూలమైన సమయం. చిన్న ప్రార్థన నాతో పాటు చేస్తారా? చిన్న ప్రార్థన నోరు తెరిచి చెప్పాలి. అందరు కాదు. ఎవరైతే రక్షింపబడాలని ఆశపడతారో అందరు కళ్ళు మూసుకోండి. రక్షింపబడాలనేటువంటి ఆశ మీకుంటే, ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, ఎన్నో సువార్త సభలు వెళ్ళిపోతున్నాయి, కానీ నువ్వు ఇప్పుడు కూడా మారు మనసు పొందకపోతే, ఇప్పుడు కూడా నువ్వు క్రీస్తు సంఘంలో సభ్యుడిగా మార్చబడకపోతే, నువ్వు పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యమే. ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తావు? ఇది అనుకూలమైన సమయం. నాతో పాటు ఈ ప్రార్థన చేయి. ఎవరైతే రక్షింపబడాలని ఆశపడుతున్నారో వారి ప్రార్థన చేయండి. ప్రార్థన అంగీకరిస్తూ ప్రార్థన. ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ప్రభు ఆ మృతుల్లో నుంచి ఆయన లేపని నీ హృదయం మంది విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు అనేటువంటి వాక్య ఆధారంగా ఈ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవా, నేను పాపినయ్యా. నా స్వభావం ద్వారా, నా క్రియల ద్వారా, నా హృదయ అంతరంగ ఆలోచనల ద్వారా అనేకమైనటువంటి పాపాలు నీకు వ్యతిరేకంగా చేశానయ్యా. ఈరోజు నేను చేసిన ప్రతి పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నీ సన్నిధిలో వీటినన్నిటిని విడిచిపెడుతున్నానయ్యా. నా హృదయంతరంగంలో నుంచి పశ్చాత్తాపపడుతున్నాను ప్రభువా. దయచేసి నన్ను క్షమించండి అయ్యా. నాకు మారు మనసు దయచేయండి. నా ఈ పాప జీవితం నుంచి, ఈ పాప జీవితానికి వస్తున్నటువంటి శిక్ష నుంచి నన్ను తప్పించు నాయనా. నన్ను రక్షించగలిగిన వాడు నీవే ప్రభువా. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును నా పాపముల కొరకే నువ్వు పంపించి లోకంలోనికి అయా సిలువలో రక్తం కార్చి ఆయన యొక్క మరణము ద్వారా, అదేవిధంగా నేను చేసిన క్రియల నిమిత్తమైన సమాధి చేయబడి నన్ను తిరిగి బ్రతికించడానికి ఆయన సమాధిలో నుంచి, మృతులలో నుంచి మూడవ దినమున సజీవుడిగా తిరిగి లేచాడని నేను ఒప్పుకుంటున్నాను. ఆయన నన్ను తిరిగి బ్రతికించగలడని, చావునకు లోనైనటువంటి నా జీవితాన్ని పునరుజ్జీవింప చేయగలడని, ఆయనే నా సొంత రక్షకుడని నా నోటితో ఒప్పుకుంటున్నానయ్యా. నా హృదయంలో పూర్తిగా విశ్వసిస్తున్నాను. నన్ను పూర్తిగా మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను. ఇకపై పాపము చేయనయ్యా. ఎలాంటి ఆలస్యము చేయకుండా ఈ రక్షణ సువార్తను విన్న నేను, పశ్చాత్తాపంతో ఈ ప్రార్థన చేస్తున్న నేను, దైవజనులతో మాట్లాడి త్వరలోనే బాప్తిస్మం తీసుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘములో సభ్యుడిగా, నిజమైన క్రీస్తు విశ్వాసిగా జీవిస్తానయ్యా. నా విశ్వాసాన్ని, పరిశుద్ధతను వెను తీయకుండా కొనసాగిస్తానయ్యా. నన్ను మీ బిడ్డగా స్వీకరించండి నాయన. నన్ను నీ బిడ్డగా స్వీకరించు నాయన. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ఈ ప్రార్థన చేశారో, రక్షింపబడాలని ఆశ మీకుంటే దైవజనులతో మాట్లాడండి. ఆలస్యం చేయకుండా మీ రక్షణ సువార్తను మీ హృదయంలో కార్యసాధకముగా చేసి బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘంలో సభ్యుడిగా చేర్చబడండి. ఎందుకంటే ధనవంతుడు సడన్గా వెళ్ళిపోయాడు. మన జీవితాలన్నీ క్షణభంగురమైనవి. మనమేమి ఇక్కడ ఉండడానికి రాలేదు. అవునండి, ప్రతి ఒక్కరిని పిలుపుని అందుకొని వెళ్ళాల్సిందే. కానీ నీ రక్షణ నిశ్చయతను నువ్వు పొందుకొని, నీవు చనిపోతే పరలోకంలో ఉంటాననేటువంటి గొప్ప నిశ్చయతతో నువ్వు ఇక్కడ బ్రతికినంత కాలము పరిశుద్ధతతో, విశ్వాసంతో క్రీస్తు సంఘంలో సభ్యుడిగా జీవించు. ఆ యొక్క విశ్వాసాన్ని నలుగురికి ప్రకటించు. నలుగురిని క్రీస్తు వద్దకు నడిపించు. ఈ రోజున మరి ఈ సభలు చాలా ప్రయాసతో కూడుకున్నవే, చాలా ఖర్చుతో కూడుకున్నవే. ఎందుకు ఖర్చు పెడుతున్నారండి? ఈ డబ్బులతో వేరే ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు, వేరే సరదాని కదా పొందుకోవచ్చు, సంతోషాన్ని పొందుకోవచ్చు. కానీ ఎందుకు అంటే, ఒక్కరైనను అగ్నిలో నుంచి లాగినట్లుగా ఒక్కరైనను రక్షింపబడాలని. కనుక మొదటి రోజు ఈ 2వ వార్షికోత్సవ యేసుక్రీస్తు రక్షణ సువార్త సభల్లో రక్షింపబడుటకు నేను ఏం చేయాలనేటువంటి వాక్యాన్ని విన్న మీరు, మీ హృదయం ప్రేరేపించబడితే మీరు చేసిన ప్రార్థన ద్వారా, మీ తీర్మానం ద్వారా మిమ్మల్ని ప్రభువుకు అర్పించుకోండి. త్వరలో బాప్తిసం తీసుకోవడానికి మరి మీ యొక్క పేరునివ్వాలని తెలియపరుస్తుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి తండ్రి దేవునికి, మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి